హలో ఆల్ వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఇప్పుడు అందరినీ భయపెడుతున్న వ్యాధి ఏంటి అంటే క్యాన్సర్ అనే చెప్పాలి. క్యాన్సర్‌కి సంబంధించి అనేక ప్రశ్నలుంటాయి. అసలు క్యాన్సర్ ఏంటి? ట్యూమర్స్ అన్ని క్యాన్సర్‌లానే మారతాయా? అసలు క్యాన్సర్‌ని ఎలా ట్రీట్ చేస్తారు? ఇలా రకరకాల క్వెషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెపటో ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? యాహ్! ఫైన్. బాగున్నా. యెస్. సో, ఇందాక నేను చెప్పినట్టుగా అందరూ భయపడిపోతున్నారు హ్మ్. క్యాన్సర్ అంటే. సో, ట్యూమర్స్ అన్నీ కూడా క్యాన్సర్‌లా మారే అవకాశం ఉంటుందా? చిన్న ట్యూమర్ వచ్చినా కూడా అది క్యాన్సర్ ఏమోనని భయపడిపోతూ ఉంటారు చాలామంది. అన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేది కాదు. హ్మ్. ఈ ట్యూమర్స్ అనేది బ్రాడ్‌గా 2 కేటగరీస్‌గా డిఫైన్ చేస్తాం. ఓకే. అంటే అవి నార్మల్ గడ్డలు అంటాం. అంటే బినైన్ ట్యూమర్స్ అంటాం. హుహు. కొన్ని మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే అవి అసలైన క్యాన్సర్స్. అచ్చా! ఓకే. సో, అన్ని ట్యూమర్స్ క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకోవాలంటే బయాప్సీనే ఆహ్, నిర్ధారణ పరీక్ష. ఓకే. సో, చాలా వరకు ఎక్కడ ఏ చోటన్నా గాని ఒక గడ్డ గాని ఏర్పడితే హ్మ్. చాలా వరకు 75% తీసుకోవచ్చు. అలా ఉండదు. సుమారు 3 వంతులు అయి నార్మల్ గడ్డలే ఉంటాయి. ఓకే. కాకపోతే అది క్యాన్సర్ గడ్డ కాదా అని నిర్ధారణ చేసుకోవాల్సిందే. హ్మ్. ఎందుకంటే మనకి అన్ని గడ్డలు క్యాన్సర్ లాగా అనిపించకపోవచ్చు హ్మ్. మనకి. సపోజ్ రొమ్ము క్యాన్సరే తీసుకుంటే, హ్మ్. రొమ్ము క్యాన్సర్‌లో ఉన్న గడ్డ ఎక్కువ నొప్పి లేకుండా గూడా వస్తూ ఉంటాయి. ఓకే. అవి అల్సర్ లేకుండా అంటే పుండులా లేకుండా గూడా ఏర్పడుతూ ఉంటాయి. హుహు. నిప్పుల నుంచి ఒక్కోసారి సమ్‌టైమ్స్ డిశ్చార్జ్ గూడా రాదు. అంటే ఓకే. బ్లీడింగ్ రావు. ఇలాగ లేకుండా నార్మల్‌గానే పెరుగుతూ పోతూ ఉంటుంది. హుహు. సో, అదేదో నార్మల్ గడ్డ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే అది క్యాన్సర్ గడ్డ అయ్యే అవకాశం కూడా ఉంటాయి. అచ్చా! మీరడిగిన ప్రశ్నకి నార్మల్ గడ్డలు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటాయి. అవకాశం ఉంటాయా? సో, యెస్. అసలు ఫస్ట్ అవి నార్మల్ గడ్డలు అవునా? కాదా? అని తెలుసుకోవడానికి ఎలాగా బయాప్సీ చేస్తేనే మనకు అర్థమవుతుంది. హ్మ్. సో, వన్స్ బయాప్సీ చేసిన తర్వాత అవి నార్మల్ గడ్డలు అని గాని బయటపడితే మనం దాన్ని ఫాలో అప్‌లో పెడతామనమాట. కొన్ని నార్మల్ గడ్డలు మాత్రం ఫ్యూచర్‌లో క్యాన్సర్‌గా మారే ప్రమాదం అయితే ఉంటాయి. ఓకే. అరౌండ్ 20-25% గడ్డలు ఫస్ట్‌లో నార్మల్ ఉన్నా ఫ్యూచర్‌గా అలాగే వదిలేస్తే మాత్రం కొన్ని హ్మ్. క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటాయి. అవి ఓకే. కొన్ని లక్షణాలుంటాయి. ఆ లక్షణాలను బట్టి మనం క్యాన్సర్‌గా మారుతున్నాయా లేదా అనేది పేషెంట్ కూడా గుర్తించవచ్చు. అచ్చా! ఓకే. సపోజ్ లైపోమా అంటాం. హ్మ్. చర్మం కింద ఒక చిన్న కణితం ఉంటుంది. ఆ! అవి కొవ్వు కణాలతో ఏర్పడిన లైపోమా అది నార్మల్ యెస్. గడ్డే. ఓకే. సో, అవి చాలా వరకు లైఫ్ లాంగ్ అది అలాగే ఉండిపోతూ ఉంటాయన్నమాట. ఓకే. వాటికి ఏమి ట్రీట్మెంట్ కూడా కొంతమందికి అంటే అవసరం కూడా పెయిన్ ఉండదు. ఏమి ఉండదు. పెయిన్ ఉండదు. ఓకే. నార్మల్ గడ్డలకి చాలా వరకు పెయిన్ ఉండదు. ఎక్సెప్ట్ నేను చెప్పినట్టు ఇప్పుడు కొన్ని హ్మ్. క్యాన్సర్స్ లైక్ రొమ్ము క్యాన్సర్స్‌లో పెయిన్ లేకుండా గూడా క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ అది క్యాన్సర్‌గా మారుతుందా లేదని లక్షణాలేంటంటే ఫాస్ట్‌గా పెరగడం. ఓకే. చాలా సంవత్సరాల వరకు అది పెరగకుండా ఉండి, ఈ మధ్యనే గత 2, 3 నెలల నుంచి పెరగడం అనేది చూడడం జరిగితే, అది కొత్తగా అల్సరేషన్ ఫార్మ్ అయితది. అంటే ఒక పుండులాగా ఏర్పడడం గాని కొత్తగా హుహు. జరిగితే, కొత్తగా నొప్పి వస్తే, హ్మ్. లేదంటే చీము రావడము, రక్తం రావడం, ఇంకెక్కడికన్నా కొత్తగా ఇబ్బందులు కానీ మనకు గాని కనిపిస్తే, హ్మ్. అంటే గడ్డ ఒక దగ్గర ఉన్నా గాని వేరే దగ్గరికి వెళ్ళే ప్రమాదం అయితే ఉంటాయి క్యాన్సర్‌లో. హుహు. అంటే దగ్గు, ఆయాసం ఊపిరితిత్తులకెళ్ళినప్పుడు దగ్గు, ఆయాసం వస్తది. హ్మ్. స్ప్రెడ్ అయినప్పుడు. సో, ఓకే. ఇలాంటి లక్షణాలు ఏమన్నా కొత్తగా గాని మనకు కనిపిస్తే మాత్రం హ్మ్. అవి క్యాన్సర్ అయ్యే అవకాశాలుంటాయి. అచ్చా! సో, ఓకే. ఏ గడ్డ అయినా గాని అది సపోజ్ అది ముందు నార్మల్ గడ్డ అని గాని తెలిస్తే మాత్రం ప్రాపర్ ఫాలో అప్ అని ఇస్తూ ఉంటాం మేము ఓకే. ఆంకాలజిస్ట్. హుహు. ఆ ఫాలో అప్ ప్రకారం పేషెంట్ చెకప్‌కి వస్తూ ఉంటే ఏమన్నా ముందుగా అది క్యాన్సర్‌గా మారుతుందా లేదా అనేది మేము గూడా ఎగ్జామిన్ చేసి దానికేమన్నా అవసరమైతే బయాప్సీ ఇవన్నీ చేయించి మనం నిర్ధారణ చేసుకుంటూ ఉండొచ్చు. సో, బేసిక్‌గా ఈ మధ్య క్యాన్సర్ కేసులు గూడా చాలా పెరిగిపోయాయి. ఎక్కువగా చూస్తున్నాం. సో, నాకొక డౌట్ ఉంది. ఎక్కువగా సిటీస్‌లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ ఎక్కువొస్తాయా? లేదా విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువొస్తుందా? అసలు ఎలా ఉంటుంది? అంటే ఆ! మన లైఫ్ స్టైల్ కూడా ఎఫెక్ట్ చేస్తుందా? నిజమేనండి. ఎక్కువగా సిటీస్‌లో ఉన్న వాళ్ళలోనే క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటది. అది ఒక రకంగా చూసుకుంటే అది కూడా నిజం. హ్మ్. దీనికి చాలా కారణాలుంటాయండి. హుహు. ఎందుకంటే సిటీస్‌లో ఉన్నప్పుడు డెన్సిటీ ఎక్కువుంటారనమాట. హ్మ్. పర్ స్క్వేర్ ఫీట్ అంటే కిలోమీటర్ హ్మ్. స్క్వేర్ కిలోమీటర్ ఉన్నలో హ్మ్. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉంటారు. హ్మ్. సో, వాళ్ళలో డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువుంటది. ఓకే. అసలు సిటీస్‌లో ఎక్కువున్నారా? విలేజెస్‌లో ఎక్కువున్నారి అనేది మనకు తెలియాలంటే పర్ 1,00,000 పాపులేషన్ విలేజెస్‌లో ఎంతమంది క్యాన్సర్ వస్తుంది? ఓకే. ఇక్కడ పర్ 1,00,000 పాపులేషన్ ఎంతమందికి క్యాన్సర్ వస్తుందనేది కంపారిజన్ చేస్తే గాని, ఏ సిటీలో గాని, విలేజ్‌లో గాని ఎక్కువున్నారనేది చెప్పడానికి కష్టం. ఓకే. కానీ మనకెందుకు ఎక్కువగా అనిపిస్తుందంటే, హ్మ్. నేను చెప్పినట్టుగా ఇంత ముందుగా చెప్పినట్టు ఇప్పుడు ఎక్కువ మంది ఒకే ఏరియాలో ఉన్నప్పుడు హ్మ్. అక్కడ మనకి డిటెక్షన్ రేట్ అనేది ఎక్కువుంటుంది. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ సిటీస్‌లో ఉన్న లైఫ్ స్టైల్ డిఫరెంట్ అండి. ఎలా హ్మ్. కాదనుకున్నా గాని మనకి వెస్టర్న్ స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుందిక్కడ. ఎగ్జాక్ట్‌లీ. ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ తింటుంటాం. పొల్యూషన్‌కి ఎక్స్‌పోజర్ అవుతూ ఉంటాం.
అది కాకుండా మనం బయట తినే ఫుడ్‌లో అడల్టరేషన్ అంటే కల్తీ పదార్థాలు ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. ఎక్కువంటే మన సిటీలో కొన్న పదార్థాలు. అవును. అదే విలేజెస్‌లో అనుకోండి దగ్గరున్న దుకాణంలో వాటిలో అంతా కల్తీ లేకుండా అంటే కొంచెం కల్తీ ఉండొచ్చేమో కానీ బట్ తక్కువుంటుంది. సో, హుహు. కల్తీ ఉన్న ఐటెమ్స్‌లో క్యాన్సర్ కాజింగ్ సబ్‌స్టెన్సెస్ ఎక్కువున్న హుహు. నేను చెప్పినట్టు పొల్యూషన్ ఇవి కొన్ని కారణాలు. అది కాకుండా ఇక్కడ ఎక్కువ అందుబాటులో ఉంటాయి. మెడికల్ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉంటాయి. ఓకే. సో, ఏ సింపుల్ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే స్కాన్ చేపించుకుంటూ ఉంటాం. ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంటుంది. ఓకే. సో, అనదర్ రీజన్ ఏంటంటే పేషెంట్‌కి ఇక్కడున్న వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటదండి. చాలా హ్మ్. వరకు సిటీస్‌లో ఉన్న వాళ్ళు ఇంతో అంతో కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఆహ్, ఆహ్, ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హుహు. సో, ఇవన్నీ కొన్ని కారణాలు తీసుకుంటే డెఫినెట్‌లీ సిటీస్‌లో అనేది మనకి ఎక్కువగా క్యాన్సర్స్ డిటెక్షన్ గానీ మనం చూస్తూ ఉంటాం. సో, చాలా వరకు అయితే ఈ క్యాన్సర్స్ గురించి మాట్లాడినప్పుడు బ్లడ్ క్యాన్సర్ అని మాట్లాడతాం, బోన్ క్యాన్సర్ అని మాట్లాడతాం, లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇలా మాట్లాడతాం. హార్ట్ అటాక్స్ విన్నాం కానీ హార్ట్‌కి కూడా క్యాన్సర్ వస్తుందా అని వినలేదు. దాని గురించి అడగాలనిపించింది. హార్ట్ క్యాన్సర్ అనేది డైరెక్ట్‌గా రావడం అనేది చాలా రేర్ అండి. అంటే ఓకే. హార్ట్‌లోనే ఉంటుందా సార్ అది కూడా? ఉంటుంది. అదే చెప్తున్నాను గదా! హ్మ్. సపోజ్ ఒక మనం 100 క్యాన్సర్స్ తీసుకుంటే ఒక 0.5% ఆర్ లెస్ థాన్ 1% హార్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్స్ ఉంటాయి. హుహు. సో, హార్ట్‌లో ఏమన్నా మనకి కొత్తగా గడ్డలా గాని ఏమన్నా స్కాన్‌లో తెలిస్తే మోస్ట్ ప్రాబబ్లీ చాలా వరకు అలాంటివి బినైన్ అంటాం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అవును. నార్మల్ గడ్డలే ఎక్కువ హార్ట్ నుంచి ఉత్పత్తి అయ్యి ఉంటాయి. రాదర్ ఓకే. థాన్ క్యాన్సర్. అచ్చా! ఓకే. సో, కాకపోతే అవి కూడా కొన్ని లక్షణాలను బట్టి ఉంటుందండి. హుహు. కొంతమందికైతే హార్ట్ చుట్టూ నీరు చేరుతూ ఉంటాయి. హుహు. సపోజ్ ఊపిరితిత్తులు అంటే ఛాతీలో ఎప్పుడైనా లింఫోమా లాంటి ఏమన్నా క్యాన్సర్ గడ్డలు వచ్చినప్పుడు హ్మ్. ఆర్ లంగ్ క్యాన్సర్‌లు గాని ఊపిరితిత్తులో వచ్చినప్పుడు వీటి కారణం వల్ల హార్ట్ చుట్టూ ఒక పెరికార్డియం అనే ఒక లేయర్ ఉంటుంది. ఆ హుహు. లేయర్‌కి హార్ట్‌కి మధ్యలో ఒక స్పేస్ ఉంటుందండి. హుహు. ఆ స్పేస్‌లోకెళ్ళి ఈ క్యాన్సర్ కణాలు డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడే ఆ వాటర్ అనేది చేరుతుంది. పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటాం. ఓకే. సో, ఆ హార్ట్ చుట్టూ ఏమన్నా అన్‌యూజువల్‌గా ర్యాబిడ్‌గా ఎప్పుడన్నా రీసెంట్‌గా ఎప్పుడైనా హార్ట్ చుట్టూ ఏమైనా వాటర్ చేరిందని ఏమన్నా స్కాన్‌లో గాని తెలిస్తే మాత్రం హుహు. అవి క్యాన్సర్‌కి సంబంధించిన వాటరా కాదా అని నిర్ధారణ కూడా చేసుకోవచ్చు. ఓకే. చిన్న అల్ట్రాసౌండ్ ద్వారా చిన్న పరీక్ష ఉంటుందండి. నీడిల్ పెట్టి హ్మ్. ఆ వాటర్‌ని గాని, ఆ ఫ్లూయిడ్‌ని గాని టెస్టింగ్ పంపిస్తాం. హుహు. దాంట్లో మనకి క్యాన్సర్ కణాలు కూడా ఉన్నాయా లేవా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకే. కానీ చాలా వరకు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ గాని, హ్మ్. ఇంకేమన్నా నార్మల్ కండిషన్స్ కానీ అవి ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. బట్ డౌట్ ఉన్నప్పుడు మాత్రం డాక్టర్స్ వెంటనే ఆ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తారండి. ఓకే. ఎందుకంటే టాబ్లెట్స్‌తో గాని, ఏమైనా మెడిసిన్స్‌తో తగ్గకుండా ఉంటే, ఇంకా పెరుగుతుంది డే బై డే అనుకుంటే, హ్మ్. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, ఫాస్ట్‌గా ర్యాపిడ్‌గా ఫిల్ అవ్వడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు మాత్రం క్యాన్సర్ ఉండే అవకాశాలుంటాయి. తగు టెస్టులు నేను ఇప్పుడు చెప్పినట్టు హ్మ్. ఫ్లూయిడ్ ఫర్ సైటాలజీ అనేది ఆ నీరుని టెస్ట్‌కి పంపించినప్పుడు నిర్ధారణ అయితే అయిపోతది. సో, బేసిక్‌గా మన లైఫ్ స్టైల్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. సో, మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి? యూజువల్లీ అండి ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మోర్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్లనే ఎక్కువ మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హుహు. సపోజ్ బయట ఫుడ్ ఎక్కువ తినడం, హ్మ్. ఆహ్, అంటే ఎక్కువ ఆహ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వలన, ఇంట్లో చేయించుకోకుండా బయటున్న ఎక్కువ కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అయిన లైక్ పెస్టిసైడ్స్‌కి కూరగాయలు, కాయగూరలు ఎక్కువ పెస్టిసైడ్స్‌కి ఎక్స్‌పోజ్ అయిన ఫుడ్ తింటూ ఉన్న హ్మ్. కారణం కూడా వస్తూ ఉంటాయి. అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్, పొల్యూషన్ ఎంత ఎక్స్‌పోజర్ అయితే అంత ఎక్కువ వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. సో, బేసిక్ అలవాట్లు అందరికీ ఉండాల్సినయి ఏంటి? హ్మ్. నార్మల్‌గా స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు లేకుండా హ్మ్. ఎంతో అంత వ్యాయామం అనేది అట్‌లీస్ట్ హ్మ్. పర్ డే హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ కొంచెం బ్రిస్క్ వాకింగ్, కొంచెం చెమటలు పట్టేలాగా కొంచెం యాక్టివిటీగా ఉండి, నేచురల్ ఫుడ్స్ వీలైనంత వరకు ఆకుకూరలు, కాయగూరలు మనం ఇంట్లోనే వండుకుంటూ, బయట తినడం అనేది తగ్గించుకుంటూ చేస్తే చాలా వరకు నేచురల్‌గా హ్యాపీగానే వితౌట్ క్యాన్సర్స్ ఉండే అవకాశాలుంటాయి. ఓకే. సో, హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చూస్తుంటాం. చాలా వరకు ఇప్పుడు మెన్ అండ్ వుమెన్ కూడా చేస్తూ ఉన్నారు కదా! సో, వాటి వల్ల ఎలాంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది? స్మోకింగ్ వల్ల తీసుకుంటే మాత్రం అండి, అందరూ అనుకునేదేంటంటే ఓన్లీ లంగ్‌కి లంగ్ వస్తుందని క్యాన్సర్ అనుకుంటారండి. వస్తుంది. కాకపోతే స్మోకింగ్ వల్ల చాలా అసోసియేషన్స్ ఉంటాయి. హుహు. కాకపోతే స్మోకింగ్ వల్ల మనకు ఫస్ట్ ఎక్కువగా లంగ్ క్యాన్సర్ బయటపడుతుంది కాబట్టి, హ్మ్. మనం ఎక్కువ స్మోకింగ్ వల్ల ఓన్లీ లంగ్ క్యాన్సరే వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం. బట్ ఓకే. కాదు. నేను ఇప్పుడు చెప్తాను అపార్ట్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్, హ్మ్. స్మోకింగ్ వల్ల వచ్చేది థ్రోట్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఓహ్! ఆర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ రావచ్చు. హుహు. స్మోకింగ్ పీల్చిన స్టొమక్‌కి గూడా క్యాన్సర్ రావచ్చు. హుహు. ఈవెన్ గాల్ బ్లాడర్ రావచ్చు. మనకి యూరినరీ బ్లాడర్ రావచ్చు. కిడ్నీకి రావచ్చు. కోలాన్‌కి రావచ్చు. ఓవరీ, సర్విక్స్ ఇవన్నీ కిట్‌కి రావచ్చు. ఎందుకంటే రీజన్ ఏంటంటే మనం స్మోకింగ్ చేసినందువలన ఓన్లీ నికోటిన్ ఒకటే గాదు బ్లడ్‌లోకి వెళ్ళేది. హ్మ్. ఆ స్మోకింగ్ వల్ల ఆ ఫీలింగ్ వచ్చేది ఎక్కువ నికోటిన్ వల్ల. ఆ హ్మ్. ప్లెజరబుల్ ఫీలింగ్ అనేది అవును. నికోటిన్. బట్ మనం స్మోక్ చేస్తున్నప్పుడు ఈ ఆహ్,
స్మోక్‌తో పాటు చాలా నంబర్ ఆఫ్ కెమికల్ సబ్‌స్టెన్సెస్ బ్లడ్‌లోకి వెళ్తాయండి. ఓకే. ఆల్మోస్ట్ క్యాన్సర్ కాజింగ్ సబ్‌స్టెన్సెస్ 150-200 వరకు హుహు. బ్లడ్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ హైడ్రోకార్బన్స్ అని, వేరే ఇనార్గానిక్ కాంపౌండ్స్ అని, ఇవన్నీ బ్లడ్‌లోకెళ్ళి డిఫరెంట్ ఆర్గాన్స్‌కి చేరుతాయి. హుహు. కాకపోతే ఫస్ట్ ఎక్కువ ఎక్స్‌పోజర్ అవుతుంది కాబట్టి లంగ్‌కి కామన్ ఉంటుంది. సో, లంగ్ మాత్రమే గాదు మిగతా క్యాన్సర్స్ మిగతా కూడా కూడా వచ్చే వచ్చే ప్రమాదాలు చాలా అవకాశాలుంటాయి. ఎక్కువ ఉంటాయి. పర్సెంటేజ్‌లో లంగ్ ఎక్కువుంటది. ఫాలోడ్ బై ఇవన్నీ అండి. సో, ఓకే. బ్లడ్‌లోకి వెళ్ళినప్పుడు ప్రతి సెల్‌కి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. హుహు. సో, ఒకవేళ లంగ్ స్కిప్ అయినా ఇవన్నీ ఫ్యూచర్‌లో వచ్చే అవకాశాలుంటాయి. సో, హుహు. అందరికి తెలియాల్సిందేంటే స్మోకింగ్ అనేది ఓన్లీ నాట్ ఫర్ లంగ్ ఒకటే కాదు. మిగతా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి యాస్ ఫార్ యాజ్ పాసిబుల్ స్మోకింగ్ తగ్గించడమో, స్టాప్ చేయడం అనేది చేయాలండి. ఓకే. ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం ఎక్కువగా మనం తెలిసిందే అండి. లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ వన్స్ డ్యామేజ్ అయిన తర్వాత సిరోసిస్‌లా మారుతుంది. హుహు. సిరోసిస్ నుంచి మళ్ళీ క్యాన్సర్ పుట్టుకొస్తుంది. ఓకే. ఆల్కహాల్ వల్ల ఎక్కువగా డైరెక్ట్‌గా ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఈసోఫేగస్ అంటాము. తర్వాత స్టొమక్, కడుపు ఇవి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎండోమెట్రియం, కోలాన్ క్యాన్సర్స్ కూడా ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ఎక్కువ వస్తుందండి. సో, బేసిక్‌గా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోయింది. లైఫ్ స్టైల్ గురించి కావచ్చు, లేదంటే వర్క్ స్ట్రెస్ కావచ్చు. ప్రతీదీ కూడా ఇప్పుడు స్ట్రెస్‌లానే చూస్తున్నారు. సో, ఇలాంటి మానసిక ఒత్తిడి వల్ల కూడా క్యాన్సర్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్‌గా అసోసియేషన్ అయితే లేదండి. హుహు. స్ట్రెస్‌కి, క్యాన్సర్‌కి రిలేటెడ్ డైరెక్ట్ అసోసియేషన్ అయితే ఎక్కడ ప్రూవ్ కాలేదు. బట్ స్ట్రెస్ వల్ల వేరే జబ్బులు ముందు వస్తూ ఉంటాయి. హ్మ్. లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఓకే. మానసిక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ బీపీ, షుగర్ అనేది స్ట్రెస్ వల్ల కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. హుహు. స్ట్రెస్ వల్ల స్లీప్ డిప్రైవేషన్ వల్ల దానికి తగ్గట్టు తర్వాత వచ్చే మెటబాలిక్ కాంప్లికేషన్స్, ఒబేసిటీ రావడం. హ్మ్. సో, స్ట్రెస్ రిలేటెడ్ ఏవైతే వస్తాయో ఆ హ్మ్. తర్వాత వాటి కారణాల వల్ల ఫ్యూచర్‌లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో గానీ, ఓకే. జస్ట్ స్ట్రెస్ ఫీల్ అయినంత వలన ఫ్యూచర్‌లో క్యాన్సర్ వస్తుందని ఏమన్నా డైరెక్ట్ అసోసియేషన్ అయితే ఇండైరెక్ట్‌గా కన్ఫర్మ్‌గా ఇట్ లేదు. మే ఇండైరెక్ట్‌లీ ఎఫెక్ట్. ఇట్ మే డెఫినెట్‌లీ ఎఫెక్ట్. బికాస్ ఓకే. స్ట్రెస్ కాజెస్ సమ్ ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ అన్నమాట. ఓకే. బాడీలో ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ ఆక్సిడెంట్స్ గాని, బాడీలో ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, హ్మ్. ఆ ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ వలన కూడా కొంచెం హుహు. ఏమన్నా క్యాన్సర్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. సో, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా ట్యూమర్స్ ఉంటాయి. పెయిన్ ఉండదు కొన్నిసార్లు అని అంటున్నారు కదా! సో, నిజంగానే బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఎలా గుర్తించాలి? ముందు ఫస్ట్ స్టేజెస్‌లోనే లైక్ ఎర్లీ స్టేజెస్‌లోనే ఎలా గుర్తించొచ్చు? 2 విధాలుగా ఉందండి. ఒకటైతే పేషెంట్ తానంతట వాళ్ళే తెలుసుకోవడం. హ్మ్. అదెప్పుడు తెలుసుకుంటారు? లోపలేమన్నా రొమ్ములో ఏమన్నా గడ్డ ఉందా లేదా అనేది, ఏమన్నా హ్మ్. కణితంలాగా ఏర్పడిందా లేదా అనేది. హ్మ్. యూజువల్లీ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మేము సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఓకే. అంటే వుమెన్ అందరూ ఆహ్, ఆఫెన్ అట్ చేసుకోవాలి. ఆఫెన్ చేసి అట్‌లీస్ట్ ఓకే. ఓకే. మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళంతట వాళ్ళే ఎప్పుడైనా బాతింగ్ టైమ్‌లో గాని జస్ట్ హ్మ్. పామ్ ఆఫ్ ది హ్యాండ్ అనమాట. ఇక్కడ అరచేతితో హ్మ్. వాళ్ళ రొమ్ము పైన ఇట్లా తాకుతుంటే మాత్రం అది ఏమన్నా గడ్డ ఉందా లేదానని అర్థమైపోతుందండి. ఓకే. నాట్ లైక్ ఫింగర్ ఇన్సైనేట్ చేయకూడదు. ఇలా చేస్తే ఓకే. పెద్దగా తెలీదు. ఓకే. అట్‌లీస్ట్ ఇట్లా అంటున్నప్పుడు ఏమన్నా గడ్డ అనేది ఉందా లేదని కొంచెం అర్థమవుతుంది. హుహు. కరెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు గానీ, ఓకే. సో, అలాగే ఎప్పుడన్నా కొత్తగా ఏమైనా కణితం తగిలితే మాత్రం అది క్యాన్సరా? కాదా? అనేది కొన్ని టెస్ట్‌లుంటాయండి. హుహు. అంటే ఫస్ట్ మెమోగ్రామ్ చేస్తాం హుహు. పేషెంట్‌కి. ఆ మెమోగ్రామ్‌లో స్కోరింగ్ ఇస్తాం. ఆ స్కోరులో అది నార్మల్ గడ్డలా ఉందా? లేకుంటే క్యాన్సర్ గడ్డలాగా ఉందా? అనేది అర్థమవుతుంది. వన్స్ ఆ స్కోరింగ్‌లో గాని అది క్యాన్సర్ గడ్డలాగా ఉంది అని మనకు అర్థమైతే బయాప్సీకి వెళ్తాం. హుహు. బయాప్సీ చేసిన తర్వాతనే అది ప్రూవ్ అవుతుంది. ఓకే. కన్ఫర్మేషన్ మాత్రం బయాప్సీతోనే అవుతుందండి. హుహు. సో, వన్స్ అది నార్మల్ గడ్డలానే ఉంది స్కాన్‌లో అంటే మాత్రం మనం చేయనాల్సిన అవసరం లేదు. ఫాలో అప్‌లో పెడతాం తర్వాత ఓకే. పేషెంట్‌ని. అది కాకుండా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండో విధం ఏంటంటే హ్మ్. మ్యామోగ్రామ్. హుహు. అంటే ఎర్లీ స్టేజెస్‌లో కనుక్కోవాలి అనుకుంటే మాత్రం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటాం. ఓకే. అంటే పేషెంట్స్ నార్మల్‌గానే ఉంటారు. కానీ వాళ్ళెళ్లి స్కాన్ స్కాన్ చేయించుకోవాలి. చేయించుకుంటే తెలిసిపోద్ది. తెలిసిపోతుంది. అట్‌లీస్ట్ 45 ఇయర్స్ దాటిన వాళ్ళలో. హుహు. 45 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళలో పెద్దగా అవసరం ఉండదు. అన్‌లెస్ వాళ్ళకి ఎప్పుడైనా ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే తప్ప. హుహు. 45 ఇయర్స్ పైబడిన వాళ్ళు ప్రతి వుమెన్ హాస్ టు అండర్‌గో ఇది మెమోగ్రామ్ అనేది టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఓకే. ఎవ్రీ 2 ఇయర్స్ వన్స్ టిల్ 55 ఇయర్స్ చేయించుకొని తర్వాత ఇయర్లీ వన్స్ చేయించుకుంటే సరిపోతుందండి. హుహు. అంటే వాళ్ళకి తెలియని కణాలు ఏమన్నా గాని ఉంటే కొంతమందికి అట్లా పాల్పేట్ చేసినా గాని అట్లా టచ్ చేసినప్పుడు కూడా కనిపించకపోవచ్చు. ఓకే. ఆ స్కాన్ చేసినప్పుడు చాలా ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. హుహు. ఎర్లీగా డిటెక్ట్ అయిన వల్ల అడ్వాంటేజ్ మీకు తెలిసిందే గదా! యెస్. యెస్. సర్జరీ ఈజీగా అయిపోతుంది అవసరమైతే. ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది. తర్వాత కీమోథెరపీ ఇవన్నీ అవసరం లేకపోవచ్చు. కాంప్లికేషన్స్ లేకుండానే ఎర్లీగా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ యెస్. బ్రెస్ట్ క్యాన్సర్‌లో అంటే కంపల్సరీ సర్జరీ అంటే తీసేసేయాల్సే వస్తుందా? బ్రెస్ట్ క్యాన్సర్‌లో? అలా ఏమి ఉండదండి. అందరికీ ఉండదు అలాగా. ఓకే. అంటే
ఆల్టర్‌నేట్ ట్రీట్‌మెంట్స్ ఉంటాయా? బ్రెస్ట్ క్యాన్సర్‌లో 4 స్టేజెస్ ఉంటాయండి. హుహు. స్టేజ్ 1-3 వరకు మనం క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. క్యూర్ చేయడంలో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరికీ సర్జరీ అవసరం పడుతుంది. ఓకే. కానీ సర్జరీ కూడా 2 విధాలుగా ఉంటుంది. మొత్తం బ్రెస్ట్ తీయడమా? లేకుంటే ఓన్లీ ట్యూమర్ ఉన్న ఏరియాని ఒక మార్జిన్ ఇచ్చి తీయడమా? అనేది హుహు. మనం ఆలోచిస్తామన్నమాట. ఓకే. కాకపోతే ఆ పేషెంట్ ఉన్న హ్మ్. కండిషన్ బట్టి, ఆ ట్యూమర్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనే హుహు. దాన్ని బట్టి. చాలా వరకు 75-80% వాళ్ళ వరకు మనం హ్మ్. బ్రెస్ట్‌ని కన్జర్వ్ చేసుకోవచ్చు. అంటే రొమ్ముని మొత్తం తీయాల్సిన అవసరం లేకుండా ఓకే. ట్యూమర్ ఎక్కడైతే ఉందో అది మాత్రమే తీసేసి, తర్వాత కావాలంటే అడ్జువెంట్ రేడియేషన్ అంటామనమాట. హుహు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్‌కి కొంచెం రేడియేషన్ ఇవ్వడము, అవసరమైతేనే కీమోథెరపీ ఇలాంటివి ఏమన్నా ఇవ్వడమో, లేకుంటే టాబ్లెట్స్ ఇవ్వడం అనేది చేస్తే, ఆ ట్యూమర్ అనేది మళ్ళీ రిటర్న్ రాకుండా ఉంటుంది. ఓకే. చాలామంది అనుకుంటారు ఓన్లీ ట్యూమర్ వరకు తీస్తే బ్రెస్ట్‌లో రిమైనింగ్ పార్ట్‌కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అని భయం ఉంటుందండి. అవును. కాకపోతే మొత్తం తీసినా గానీ అంతే రిజల్ట్ ఉంటుంది. హుహు. ఆర్ పార్ట్ ఆఫ్ ది బ్రెస్ట్ తీసి తర్వాత కొంచెం రేడియేషన్‌తో సప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ సేమే ఉంటాయి. రెండిటికి కంపారిజన్స్ అనేది జరిగున్నాయి ఇంతకుముందు. ఓకే. లార్జర్ ట్రయల్స్‌లో జరిగితేనే ఈ ఓకే. రిజల్ట్స్ అనేది మనం చెప్పగలుగుతున్నాం కాన్ఫిడెంట్‌గా. సో, యెస్. బట్ క్యాన్సర్స్‌లో కంప్లీట్‌గా క్యూర్ అనేది ఉంటుందా? రికరెన్స్ అనేది ఉంటుందా? ఇది డౌట్ అనేది చాలా మందికుంటుంది. ఉంటుందండి. అది క్యూర్ అనేది చాలా వరకు క్యాన్సర్స్‌లో ఉంటాయి. అది చాలా హ్మ్. మందికి అనుకోవడం ఏంటంటే హ్మ్. క్యాన్సర్ అనగానే లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అంటే చనిపోయే అవకాశాలు ఉంటాయని చాలా ఒక అపోహ ఉంటుందండి. అవును. కాకపోతే స్టేజ్ 1-3 నేను ఇంతకుముందు చెప్పినట్టు హ్మ్. ఆల్మోస్ట్ స్టేజ్ 1-3ని మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అంతా క్యూర్ అయిపోతుంది. ఓకే. ఆ స్టేజ్‌ని బట్టి, వచ్చే ఏరియాని బట్టి అంటే ఏ ఆర్గాన్‌లో వస్తుంది క్యాన్సర్‌ని బట్టి, మనం ఇచ్చిన ట్రీట్మెంట్‌ని బట్టి ఫ్యూచర్‌లో ఎంత రిటర్న్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. ఇంత పర్సెంటేజ్ అనేది ఉంటుందండి. ప్రతి స్టేజ్‌కి, ప్రతి ఆర్గాన్‌కి ఇంత పర్సెంటేజ్ ఓకే. రిస్క్ అనేది ఉంటుంది. రికరెన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఉందా లేదా అని తెలిసిపోద్ది. అవునండి. ఈవెన్ ఫర్ స్టేజ్ 1 కూడా ఇంతో అంతో పర్సెంటేజ్ అని ఉంటుంది. అట్‌లీస్ట్ ఓకే. 5% 10% అనేది ఉంటుంది. హుహు. కానీ పేషెంట్‌కి ఆహ్, అసలుకి ఫ్యూచర్‌లో రాదు అని చెప్పి ఎవరు ఏ డాక్టర్ గాని ప్రపంచంలో అవును. 100% గ్యారంటీ ఇవ్వడానికి లేదు. బట్ ఒక హోప్ మనం సర్జరీ చేసినా కానీ మనం కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తుంటాం. నేను ఇప్పుడు చెప్పినట్టు ఇమ్యునోథెరపీనో, కీమోనో లేకుంటే రేడియేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలనేది తగ్గించుకోగలం అనమాట. ఓకే. సో, వన్స్ క్యాన్సర్ ట్రీట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మానిటర్‌లో ఉండాలా? మానిటర్ ఖచ్చితంగా చేసుకుంటూ అండి. అది ఉండాలా? చాలా ఎన్ని ఇంపార్టెంట్. సార్లకొకసారి? అంటే అది ఎన్ని రోజులకొకసారి? యూజువల్లీ ఫస్ట్ ఇయర్ అనేది ఎవ్రీ 3 మంత్స్‌కి వన్స్ పిలుస్తుంటాం. ఓకే. సెకండ్ ఇయర్ కొంచెం టైం పెంచుతాం. లైక్ 4 మంత్స్‌కి. హుహు. థర్డ్ ఇయర్ నుంచి అట్‌లీస్ట్ 6 మంత్స్‌కి వన్స్ ఆర్ ఫిఫ్త్ ఇయర్ నుంచి ఇయర్లీ వన్స్. యూజువల్లీ ఓకే. అది అన్ని ట్యూమర్స్‌కి ఫాలో అయ్యేది. ఓకే. కొన్ని ట్యూమర్స్‌కి అటు ఇటు మారుతూ ఉంటాయి. హుహు. సో, వచ్చిన వెంటనే మన పేషెంట్‌ని క్లినికల్‌గా ఎగ్జామిన్ చేస్తాం. ఎక్కడన్నా మళ్ళీ సర్జరీ చేసిన చోట మళ్ళీ ఏమన్నా రిటర్న్ వచ్చిందా ఓకే. లేదా? లేకుంటే పేషెంట్‌కి ఏమైనా కొత్త సింప్టమ్స్ ఏమైనా కొత్త కంప్లెయింట్స్ చెప్తున్నారా? హుహు. ఎందుకు మేము ఫాలోఅప్ పిలుస్తుంటామంటే హుహు. పేషెంట్స్ అడగొచ్చు. సార్ నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకంతా నార్మలే ఉంటుంది. నేను హ్మ్. ఎందుకు చెకప్‌కి రావాలనేది. అవును. అన్ని ట్యూమర్‌లో మీకు సింప్టమ్స్ వచ్చినప్పుడే బయటపడవండి. అవును. కొన్ని సార్లు మేము ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా మీకు తెలియనివి మాకేమన్నా తెలియచ్చు. హుహు. మీకు సింప్టమ్స్ సింపుల్ అనిపియచ్చు. హ్మ్. అది ట్యూమర్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చిన సంబంధించిన సింప్టమ్ అయ్యుండొచ్చు. హుహు. సో, సపోజ్ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుందాం. హుహు. సర్జరీ అయ్యుంటది. కీమోథెరపీ అయ్యుంటది. రేడియేషన్ అయ్యుంటది. పేషెంట్ ఫాలోఅప్ రాకుండా ఉండుంటారనుకుందాం. హుహు. వాళ్ళకి కొంతమందికి రిటర్న్ వచ్చినప్పుడు చంకలో గూడా రిటర్న్ రావచ్చనమాట. అక్కడ ఓకే. చేరొచ్చు అది. అవి ఏదో ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన వాపులు అనుకుని అట్లని వదిలిస్తే మాత్రం క్యాన్సర్ గడ్డలయ్యే అవకాశం ఉంటాయి. ఓకే. మా దగ్గరికొచ్చేసరికి అవి స్ప్రెడ్ గూడా అయ్యుంటాయి వేరే ఆర్గాన్స్‌కి. అది స్టేజ్ 4గా గూడా మారిపోయుండొచ్చు. ఓకే. మా దగ్గరికొచ్చినప్పుడు మేము సింపుల్ ఎగ్జామిన్ చేస్తామండి. లోపల అక్కడ చేయి పెట్టి అట్లా చూసినప్పుడు వాపులు గనుక మాకు డౌట్‌గా అనుకుంటే చిన్న అగైన్ నీడిల్ టెస్ట్‌తో అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. హుహు. సో, ఇలాగ అవసరమైతే మళ్ళీ స్కాన్స్ కూడా చేస్తాం. ఎవ్రీ టైమ్ స్కాన్ అయితే ఉండదు 100%. హుహు. ఇయర్‌లీ వన్స్ ఏమన్నా మెమోగ్రామ్ స్కాన్ ఇలాంటివి చిన్న స్కాన్‌లు అవసరం పడితేనే చేస్తూ ఉంటాం. కొంతమందికి ఏమైనా లక్షణాలు ఇది క్యాన్సర్ రిటర్న్ అయ్యుండొచ్చు అని గాని మాకు డౌట్ ఉంటే పెట్ స్కాన్ లాంటి స్కాన్‌లు చేసి అసలుకి అది ట్యూమర్‌కి రిలేటెడ్ సింప్టమ్సా కాదా? ట్యూమర్‌కి సంబంధించిన లక్షణాలు కాదా? అనేది ఆహ్, నిర్ధారణ చేసుకోవడానికి క్యాన్సర్ ఉందా? లేదా? అని నిర్ధారణ చేసుకోవడానికి స్కాన్స్ అయితే అవసరం పడితేనే చేయిస్తాం. ఓకే. సో, అండ్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న క్యాన్సర్, ఎక్కువగా మందికొస్తున్న క్యాన్సర్ విమెన్‌లో సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి చెప్తుంటారు. సో, సర్వైకల్ క్యాన్సర్ అనేది గుర్తించడం ఎలా? అంటే దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చాలా మందికి ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అవును. యూరిన్ ఇన్ఫెక్షన్ గాని, హ్మ్. హ్మ్. కొంతమందికి హ్మ్. 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 నార్మల్‌గా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. హ్మ్. సో, వాటిని ఈ క్యాన్సర్స్‌ని ఎలా గుర్తించాలి? సింప్టమ్స్ సిమిలర్ గానే ఉంటాయా వాటికి? ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సరేనండి టాప్.
ఉండింది. ఓకే. ఇప్పుడు ఏమైందంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ అయింది. ఓకే. సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ వచ్చింది. ఓకే. సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు గాని తీసుకుంటే హ్మ్. యూజువల్లీ అది 50 ఇయర్స్ పైబడిన వాళ్ళలో ఉంటుందండి. హుహు. అంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు యూజువల్లీ మెనోపాజ్ అటెండ్ అయి ఉంటారు. అవును. అంటే వాళ్ళ నెలసర్లన్నీ ఆగిపోయి ఆగిపోయి ఉంటాయి. ఉంటాయి. సో, వాళ్ళకి ఏ సింప్టమ్ కొత్తగా అనిపించినా గానీ దానికి సంబంధించింది అయ్యుండొచ్చు. హుహు. కాకపోతే ఎక్కువగా ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన సింప్టమ్సే ఉంటాయి. లైక్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుందండి. హుహు. కొంతమందికి కొత్తగా వైట్ డిశ్చార్జ్ అనేది రావడం కంటిన్యూస్‌గా. దాని నుంచి కొంచెం దుర్వాసన గానీ, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావడం. ఆ హ్మ్. డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఏమన్నా బ్లడ్ టింజ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఈ బ్లడ్ టింజ్ ఉంటే మాత్రం కొంచెం క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. హుహు. ఎందుకంటే సర్విక్స్‌లో నుంచి ఏర్పడిన గడ్డ ఎక్కువ హ్మ్. నొప్పి అనేది ఉండదండి ఎర్లీ స్టేజెస్‌లో. అది ఎలా బయటపడుతుందంటే యూజువల్లీ డిశ్చార్జ్ అనేది కొత్తగా రావడం, ఆ డిశ్చార్జ్‌తో పాటు ఫౌల్ స్మెల్లింగ్ అన్నా ఉండడం, ఆర్ కొంచెం బ్లీడింగ్ అనేదన్నా కనిపించడం. ఓకే. ఈ 3 లక్షణాలు గాని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక దగ్గరున్న గైనకాలజిస్ట్ ద్వారా ఎగ్జామిన్ చేయించుకొని, అక్కడేమన్నా వాపు ఉందా లేదా అని చెక్ చేయించుకొని, బయాప్సీ చేయించుకుంటే అది క్యాన్సరా కాదా అనేది అర్థమవుతుంది. సో, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్‌ఓ సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు అవును. కదా! సో, వాటర్ సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉన్నాము. సో, ఆల్కలైన్ వాటర్ అని చాలా బ్రాండ్స్ కూడా వచ్చేసింది. వీటి వల్ల ఏమన్నా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? ఇలా ఈ వాటర్ తాగడం వల్ల? అంటే అసోసియేషన్ అంటూ ప్రూఫ్ అంటూ స్పెసిఫిక్ ఏం లేదండి. హ్మ్. ఆర్ఓ సిస్టమ్స్ యూజ్ చేసినందు ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్ హ్మ్. అంటాం. ఆ సిస్టమ్స్‌లో ఏం చేస్తారంటే హ్మ్. ఆ వాటర్ మాలిక్యూల్స్‌ని హై ప్రెషర్‌లో పంప్ చేసి హ్మ్. ప్యూరిటీ అనేది తెప్పిస్తారు. సో, ఓకే. హయ్యర్ కాన్సంట్రేట్ ఉన్న సొల్యూషన్‌ని హ్మ్. ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది ప్యూరిఫై అయిపోయి వేరే నార్మల్ చాంబర్‌లోకి వెళ్తుంది. ఓకే. కాకపోతే వెళ్ళినప్పుడు వెదర్ ఆ వాటర్‌లో హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉన్నాయా లేవా అనేది తెలిస్తే కానీ మనకి అది క్యాన్సర్ కాజింగ్ వాటరా కాదని చెప్పడానికి లేదు. హుహు. యూజువల్లీ మనం వాడే ట్యాప్ వాటర్ నుంచే కదా మనం యూజువల్లీ ఆ ఫిల్టర్స్ అని మనం అటాచ్ చేస్తూ ఉంటాం. హ్మ్. సో, అన్నీ నార్మల్‌గానే అవి పోర్టబుల్‌గానే ఉంటాయి. కాకపోతే దానికి రిలేటెడ్ క్యాన్సర్ వస్తుందా లేదా అనేది మనం చెప్పడానికి అయితే లేదండి. ఓకే. యెస్. అంటే పలానా వాటర్ యూజ్ చేసినందువలన క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడ గాని ప్రూఫ్ లేదండి. ఓకే. సేఫ్‌లీ ఆర్ఓ సిస్టమ్స్ గాని, మనం ఏదో ఆల్కలైన్ సంబంధించిన సిస్టమ్స్ కూడా వాడుతూ ఉంటాం. హ్మ్. దానివల్ల క్యాన్సర్ వస్తుందనేది ఎక్కడ ప్రూఫ్ లేదు. ఓకే. నా ఒపీనియన్ ప్రకారం అవన్నీ సేఫ్‌గానే క్యాన్సర్‌కి సంబంధించిన వరకైతే సేఫ్‌గానే యూజ్ చేసుకోవచ్చు. అసలు చాలా వరకు మన లైఫ్ స్టైల్ గాని, ఫుడ్ కానీ ఇవి కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి క్యాన్సర్‌కి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో, అది ఎంతవరకు నిజం? అలా క్యాన్సర్స్ రాకుండా ఒక మంచి డైట్ ప్లాన్ మెయింటైన్ చేయాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో డైట్ ప్లాన్స్ అనేది చాలా వచ్చినాయండి. సపోజ్ యాహ్! ఎవరు అంటే చాలా వీడియోస్ నేను కూడా చూస్తూ ఉంటాను. హుహు. పలానా ఫ్రూట్ తింటే మీకు ఫ్యూచర్‌లో క్యాన్సర్ రాదు. ఎగ్జాక్ట్‌లీ. 100% అనేది ఒక కొటేషన్ ఇచ్చేస్తున్నారు ఈ మధ్య. అవును. సో, పలానిది తింటే మీకు మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది. సో, ఈ అబ్సల్యూట్ టర్మ్స్‌లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. హ్మ్. యాక్చువల్‌గా చూడాలనుకుంటే ఫలానా ఫుడ్ వల్ల ఖచ్చితంగా మీకు క్యాన్సర్ వస్తుందనేది ఎక్కడ అది లేదండి. సపోజ్ ఏ ఏ క్యాన్సర్ అనేది కానీ ఒక్క రోజులో వచ్చేది కాదు. ఒక్క రోజులో పోయేది కాదు. హ్మ్. చాలా రోజుల నుంచి మనం కంటిన్యూయస్‌గా ఆహ్, ఏదైనా కెమికల్స్ గాని ఎక్స్‌పోజ్ అవ్వడం, అడల్టరేటెడ్ ఫుడ్స్ కానీ, క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ కానీ, కంటిన్యూయస్‌గా ఒక 5 ఇయర్స్, 4 ఇయర్స్ డైలీ తినడం వల్లనే క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. హుహు. ఫలానా ఫ్రూట్ వల్ల, వెజిటబుల్ వల్ల హెల్త్ మెయింటైన్ అవుతుందే గానీ, మీకు ఫ్యూచర్‌లో క్యాన్సర్స్ ఖచ్చితంగా రావనేది చెప్పడానికి ఉండదండి. ఓకే. ఎందుకంటే వాటిలో ఏముంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కొన్ని ఉంటాయండి. హుహు. యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే అంటే ప్రతి ఫ్రూట్‌లో ఇన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ ఫ్రూట్‌లోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా చెప్పడానికి ఉండదు. హుహు. మనం ఓవరాల్‌గా తీసుకోవాల్సింది డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి. ఓకే. వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే హ్మ్. బాడీలోకి వెళ్ళి, బాడీలో ఎక్కడైనా ఇన్‌ఫ్లమేటరీ స్టేట్ ఉన్నప్పుడు దాన్ని అపోజ్ చేస్తుంది. ఆ హుహు. ఇన్‌ఫ్లమేషన్ అనేది బాడీలో తగ్గించినప్పుడు ఫ్యూచర్‌లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్తాం. అందుకని అందరికీ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు చాలా కలర్డ్‌గా ఉండేవి తినండి. తీసుకొని తినే ముందు మంచిగా కడుక్కొని తినాలనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో ఓవర్‌లాపింగ్ పైన అన్ని పెస్టిసైడ్స్ అనేది అవును. ఉంటుందండి. ఆ పెస్టిసైడ్స్ కూడా జస్ట్ నార్మల్ వాటర్‌తో వాష్ చేస్తే సరిగ్గా పోవు. హుహు. సో, యూజువల్‌గా మేమేం సజెస్ట్ చేస్తుంటామంటే కొంచెం వార్మ్ వాటర్ తీసుకొని, సాల్ట్ వేసి, వెజిటబుల్స్ గాని, ఫ్రూట్స్ గాని దాంట్లో పెట్టి కొంచెం రబ్ చేయాలి గట్టిగా. ఓకే. ఎంతో అంత రబ్ చేస్తూనే దాని పైనున్న ఆ వాటర్‌లో కొంచెం ఈజీగా డైల్యూట్ అయ్యి వెళ్ళిపోయే అవకాశాలుంటాయి. సో, ఏదో హుహు. జస్ట్ ట్యాప్ వాటర్ కింద పెట్టి మనం వాష్ చేస్తే అవి వెళ్ళకపోవచ్చు. హుహు. సో, దానివల్ల మనం ఏం చేస్తాం డైలీ తింటూ ఉంటాం ఆల్మోస్ట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫుడ్ మార్కెట్ అనేది అంత రెగ్యులేటెడ్ కాదు.
ఎంతంటే అంత పెస్టిసైడ్స్, అవును. ఇన్సెక్టిసైడ్స్ అంతా కొట్టిన తర్వాతే మనకి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఏది న్యాచురల్ అని చెప్పలేము ఆ! ఇప్పుడు. నేచురల్ అని చెప్పడానికి ఉండదు. అందరూ నేచురల్ అని చెప్తూ ఉంటారు. ఎంత ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా ఇట్ మైట్ నాట్ బి నార్మల్. అవునండి. ఆ! ఏదో యాహ్! సపోర్టివ్ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు. అసలకి అది నేచురల్ కాదని హూ విల్ కన్ఫర్మ్? ఎవరు కన్ఫర్మ్ చేయగలరండి? యాహ్! ప్రొడక్ట్ మీద లేబుల్ చేస్తుంటారు గానీ, బట్ పండించే దగ్గరికి వెళ్లి కరెక్ట్‌గా వాళ్ళు నేచురల్‌గానే హార్వెస్ట్ చేస్తున్నారా లేదా అని హూ ఈస్ గోయింగ్ టు సర్టిఫై? నోబడీ. అండ్ వి కాంట్ సే దట్ అసలు నేచురలా కాదా అనేది యాహ్! ట్రూ. కదా! సో, వీలైనంత వరకు మన దగ్గర ఇంటి దగ్గర ఏమైనా కూరగాయలు వేసుకునే మనం అవకాశాలుంటే జాగ్రత్తగా ఉండాలి. అలాంటివి మనం యాహ్! జాగ్రత్తగా ఉండడమే బెటర్. అందుకనే నేను చెప్పినప్పుడు ఫ్రూట్స్ పై ఆర్ వెజిటబుల్స్ పైనున్న కెమికల్స్‌ని డిస్ట్రాయ్ చేయాలంటే ఈ పద్ధతిలో మాత్రం చాలా వరకు మాక్సిమమ్‌గా ఓపిక తీసుకొని చేయాలండి. చాలామంది ఓకే. యాహ్! తెచ్చుకుంటారు. ఏదో వండే ముందు అలా అలా పైనే కడుక్కొని వండేసుకుంటుంటారు. హ్మ్. తెచ్చిన వెంటనే ఇవన్నీ ఒకసారి కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ కింద ఇంకొకసారి సెకండ్ టైమ్ వాష్ చేసుకొని ఆరబెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం డైలీ కుకింగ్ చేసుకుంటే ది బెస్ట్ వే ఓకే. టు అవాయిడ్ అనమాట పెస్టిసైడ్ ఎక్స్‌పోజర్. ఓకే. ఇవి కాకుండా ఫుడ్ ఐటెమ్స్‌కి సంబంధించింది బయట తినే ఫుడ్స్‌లో ఎడిషన్ ఆఫ్ కెమికల్స్ అడల్టరేటెడ్ ఫుడ్స్ అంటామండి. హ్మ్. పాలు కల్తీ, ఎగ్ కల్తీ అసలకి ఏది తిన్నా కల్తీ అనేది ఉంటుంది. అవును. అంటే అసలు దీంట్లో కల్తీ ఉంటుందా లేదని చెప్పడానికి భయం. అంటే కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాం. హుహు. ఈవెన్ మంచి మంచి కంపెనీస్‌లో గూడా మంచి మంచి రెస్టారెంట్ హోటల్స్‌లో గూడా కల్తీ ఈ ఫుడ్స్ మధ్య వస్తున్నాయని ఫుడ్ చెప్పి అడల్ట్రేషన్ చాలా హైలో హైలో ఉంది. ఉందండి. సో, ప్రతీది కూడా రిపోర్ట్స్ చూస్తున్నాం రీసెంట్ యెస్. టైమ్స్‌లో. మనం పన్నీర్ హెల్త్‌కి మంచిదంటాం. పన్నీర్‌లో చాలా ఎక్కువ కల్తీ కల్తీ జరుగుతుంది అని చెప్పి జరుగుతున్నది. వింటూ ఉంటాం. సో, ఏది కూడా అసలు మంచి మంచి బ్రాండ్స్ మీరన్నట్టుగా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా వేరే వాళ్ళని యెస్. ఎలా నమ్మాలండి? ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు పలానా ఎగ్జాక్ట్‌లీ. రెస్టారెంట్‌లో పలానా ఐటెమ్ కానీ మనం తీసుకున్న ఏదైనా కొనుక్కున్నా గానీ హ్మ్. అది అడల్ట్రేషన్ ఉండదని ఎలా నమ్ముతాం? ఇంతకుముందు వచ్చిన మసాలా పౌడర్స్ కూడా క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ అవును. ఉన్నాయని మనకు న్యూస్ వచ్చింది గుర్తుందా లేదా? యెస్. యెస్. సో, ఈవెన్ మసాలా పౌడర్స్ కూడా మనం వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకోవడం బెస్ట్ అండి. హ్మ్. పసుపు కూడా. పసుపులో గూడా కొన్ని కెమికల్స్ లెడ్ గూడా యాడ్ చేస్తూ ఉంటారు ఓకే. కొంతమంది. అంటే ఆ కలర్ వస్తుందనమాట. ఆహా! సో, యూజువల్లీ పసుపు కొమ్ములు తెచ్చుకొని, ఎండబెట్టుకొని, మిక్సీలో వేసుకొని పౌడర్‌లాగా ఇంట్లోనే చేసుకునే అవకాశాలుంటాయి. అవన్నీ చేసుకోవడం కొంచెం టైం తీసుకొని ఓపికగా చేసుకుంటే బయటకున్న మనకి ఎక్స్‌పోజర్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే. బెస్ట్ వే ఎలాగా? బయటున్న రెగ్యులర్‌గా తినడం అనేది అవాయిడ్ చేయడం. హ్మ్. ఇన్ అంటే అందరం ఏదో ఒక ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్‌తో గాని వెళ్తూనే ఉంటాం. అవును. కొన్ని కొన్ని సార్లు మనం కూడా అవాయిడ్ హ్మ్. చేయలేకపోవచ్చు. ఎవరైనా కానియండి. మేము గూడా అందరం అంతే కదండీ! యాహ్! సో, అట్‌లీస్ట్ అకేషన్ అనేది తగ్గించుకోవాలి. ఎక్స్‌పోజర్ అనేది కంటిన్యూయస్‌గా తింటూ ఉంటే ఏమవుతుందంటే బ్యాడ్ హెల్త్ బ్యాడ్ ఎఫెక్ట్ అనేది మన మీద డెఫినిట్‌గా పడుతుంది. ఓకే. సో, క్యాన్సర్స్ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి ఆల్‌మోస్ట్ ఒక 45 ఇయర్స్ పైన వాళ్ళకొస్తుందని చెప్పేవాళ్ళు. చిన్న పిల్లల్లో గూడా క్యాన్సర్స్ వస్తుంటాయా? అవునండి. వస్తాయండి. ఎక్కువగా చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయండి. హుహు. అంటే లుకీమియాస్ అంటాము. సెకండ్ వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. ఓకే. సో, ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్స్ అనేది వాళ్ళల్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటాము. హుహు. ఏఎల్ఎల్ అదొక వేరియంట్ అండి. హుహు. కాకపోతే వాళ్ళల్లో మనం యూజువల్లీ చిన్న పిల్లలు తట్టుకోలేరేమో ట్రీట్మెంట్ అనుకుంటాం. హుహు. అడల్ట్స్‌తో పోల్చుకుంటే చిన్న పిల్లలే చాలా బాగా తట్టుకుంటూ ఉంటారు ట్రీట్మెంట్స్‌కి. ఓకే. సో, ఆ లుకీమియాస్ అని గాని వస్తే కరెక్ట్‌గా టైంకి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే హ్మ్. ఆల్మోస్ట్ 75-80% దాకా ఆ చిన్న పిల్లలకి క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే పిల్లలు యూజువల్లీ ఎక్కువగా ఏడవడం అన్నెసెసరీగా, కంటిన్యూయస్‌గా ఫీవర్స్ రావడం. అంటే మనకి ఏ కాజ్ లేకపోయినా ఫీవర్స్ ఊరికే రావడం. ఏమన్నా కొంచెం బ్లీడింగ్ స్పాట్స్ హ్యాండ్ మీద చిన్న చిన్న దెబ్బలకే కొంచెం చర్మం పైన రెడ్‌గా కంతులు అవన్నీ రావడము. అపార్ట్ ఫ్రమ్ దట్ పేల్‌గా కనిపించడము. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు పేల్‌గా కనిపించడము. ఓకే. ఇవన్నీ కొన్ని లక్షణాలతో సింపుల్‌గా బేసిక్‌గా ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఏ డాక్టర్ అన్నా. సో, ఏదో ఆహ్, ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు. బ్లడ్ టెస్ట్‌లో అసలకి బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదనేది చాలా వరకు అర్థమైపోతుంది. ఓకే. దాని తర్వాత ఫర్దర్‌గా టెస్టులు చేసి నిర్ధారణ చేసుకుంటాం. హుహు. సో, ఈ క్యాన్సర్స్ అనేది కాజెస్ ఏంటి మెయిన్‌గా ఈ బ్లడ్ క్యాన్సర్ కానివ్వండి. ఎందుకంటే కొన్ని రీజన్స్ చెప్పారు. ఈ క్యాన్సర్స్ రావచ్చు వీటి వల్ల అని. చిన్న పిల్లల్లో అప్పటికప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని అంటున్నారు. వాటికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? యూజువల్లీ పుట్టిన వాళ్ళలో రావడం అనేది చాలా తక్కువ. అట్‌లీస్ట్ 1 ఇయర్ దాటిన వాళ్ళలోనే ఎక్కువ చూస్తుంటాం. హుహు. 1 ఇయర్ బిలో అనేది చాలా చాలా రేర్ అండి. హుహు. 1 ఇయర్ టు 15 ఇయర్స్ మధ్యలో చాలా వరకు ఎక్కువ క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉంటది. ఓకే. చాలా వరకు జెనెటిక్ అండి. ఓకే. అంటే జన్యుపరంగా ఫ్యామిలీ రిలేటెడ్ కాదది. ఆహా!
వాళ్ళంతట వాళ్ళ బాడీలో ఏదైనా క్యాన్సర్ అనేది ర్యాండమ్ మ్యూటేషన్ అంటాం. హుహు. అంటే అది ఎవరికి వస్తుంది, ఎవరికి రాదనేది చెప్పడం చెప్పలేము. అసాధ్యం ఆల్మోస్ట్. హెరిడిటరీ వల్ల గూడా గాదు. హెరిడిటరీ కాజులు చాలా తక్కువండి. చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌కి హెరిడిటరీ కాజ్ అనేది చాలా చాలా తక్కువ. హుహు. అంటే అందరం అనుకోవచ్చు, ఓహ్! చిన్న పిల్లాడప్పుడే ఈ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళకి హ్మ్. ఏదైనా ఫ్యామిలీలో ఏమన్నా ఎగ్జాక్ట్‌లీ. ఉండొచ్చేమో అని చాలామంది అనుకుంటుంటారు. ఫ్యామిలీ జెనెటిక్ అసోసియేషన్ అనేది చాలా తక్కువ. హుహు. అడల్ట్స్‌లో వచ్చే క్యాన్సర్స్‌తో పోల్చుకుంటే చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌కి హ్మ్. జెనెటిక్ అసోసియేషన్ అంటే ఫ్యామిలీ ద్వారా వచ్చిన క్యాన్సర్స్ అనేది అనుకోవడం చాలా తక్కువ అన్నమాట. ఓకే. లెస్ దాన్ 5% అట్లా వేసుకోవచ్చు. హుహు. కానీ చాలా వరకు ర్యాండమ్ ఈవెంట్ అంటామన్నమాట. అంటే ఏదో ఒక కణంలో వాళ్ళ బ్లడ్‌లో ఉన్న ఏదైనా బ్లడ్ క్యాన్సర్ అనుకోండి. హ్మ్. బోన్ మ్యారో నుంచి బ్లడ్ క్యాన్సర్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటది. హుహు. అక్కడ ఏదన్నా ఒక కణంలో హ్మ్. క్యాన్సర్ కాజింగ్ మ్యుటేషన్ అనేది ఏదైనా ర్యాండమ్‌గా జరిగితే హ్మ్. ఆ క్యాన్సర్ కణం అనేది మళ్ళీ హ్మ్. మళ్ళీ ఎక్కువ కణాలుగా ఉత్పత్తి అయిపోయి అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అది ఓకే. ఎవరికొస్తుంది, ఎవరికి రావడం అని చెప్పడం చాలా కష్టం అండి. హుహు. సపోజ్ 1,00,000 ఆర్ 10,00,000 ఒక చిల్డ్రన్ తీసుకుంటే వాళ్ళలో ఒక 5-10 పీపుల్‌లో ర్యాండమ్‌గా ఇలాంటి మ్యుటేషన్ జరుగుతుంటాయి. వాళ్ళలో క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంటది. వాళ్ళనే మనం ఎక్కువ చూస్తూ ఉంటామన్నమాట. హుహు. సో, క్యాన్సర్ పేషెంట్స్ ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ ప్రాసెస్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది అని అంటూ ఉంటారు. సో, నిజంగానే ట్రీట్మెంట్ ప్రాసెస్ అంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? అంటే పెయిన్ కంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి. ఓకే. అంటే అది ఒక్కరోజు స్ట్రెస్ అయితే కాదు. ఫస్ట్ డయాగ్నోసిస్ వినిన వెంటనే మానసికంగా చాలా కుంగిపోతారు. హుహు. నేను చాలా అంటే కామన్ అది ఎవరికన్నా గాని మన ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఎవరికైనా వచ్చిందని వినింటే వాళ్ళతో పాటు మనకే ఫ్యామిలీస్ కూడా ఎలాగుంటది. ఎఫెక్ట్ అవుతాయి. సో, కెన్ అండర్‌స్టాండ్ ఫ్రమ్ దేర్ సైడ్ నుంచి మేము అండర్‌స్టాండ్ చేసుకుంటాం ఫస్ట్. హుహు. సో, పేషెంట్ వచ్చినప్పుడు హ్మ్. ఆ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? వాళ్ళకి అర్థమైందా లేదా? వాళ్ళకేమన్నా సపోర్ట్ ఉందా లేదా? అసలుకి ఎంతవరకు అర్థమైంది? వాళ్ళకి ఎంతవరకు చెప్పొచ్చు అనేది మేము అసెస్ చేసి తర్వాత వాళ్ళకి డయాగ్నోసిస్ చాలా స్లోగా ఇన్ఫ్యూజ్ చేస్తాం. హుహు. వచ్చిన వెంటనే మీకు పలానా క్యాన్సర్ ఉంది, ఈ స్టేజ్‌లో ఉంది, ఇంతే క్యూర్ అవుతదని ఇట్లా చెప్పకుండా ఓకే. ఫస్ట్ విల్ బిల్డ్ అప్ హోప్. మీకొచ్చింది ఏదో చిన్న ప్రాబ్లమే అంటే ఆపరేషన్ చేసుకుంటే గాని, కీమోథెరపీ లాంటివి చేసుకుంటే తగ్గిపోతుందనేది. సో, హుహు. వన్స్ వీళ్ళకి అంతా అర్థమైనప్పుడు దెన్ ఫ్యాక్ట్స్‌లోకొస్తామనమాట. మీకు పలానా స్టేజ్‌లో ఉంది. సర్జరీ చేసుకొని తర్వాత కీమో పెట్టుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలనేవి చాలా తగ్గిపోతదని ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటామనమాట. ఓకే. సో, ఓన్లీ థింగ్ పెయిన్‌ఫుల్ ఎప్పుడుంటుంది అంటే ఎలాగో ఆపరేషన్ టైమ్‌లో దే విల్ డెఫినెట్‌లీ అనస్థీషియా ఇస్తాం, పెయిన్ ఉండదు. పోస్ట్ ఆప్ అనేది ఆపరేషన్ తర్వాత ఒక 3-4 డేస్ ఆపరేషన్ జనరల్ ఏ ఆపరేషన్ జరిగినా క్యాన్సర్‌కి సంబంధించిన ఆపరేషన్ జరిగినా సేమే ఉంటుందండి. హుహు. మన క్యాన్సర్ ఆపరేషన్ అంటే ఓహ్! చాలా పెద్దదేమో, చాలా భయంకరంగా ఉంటుందేమో అంటే ఏమి కాదు. నార్మల్ గడ్డలకి ఎలాగైతే ఆపరేషన్ చేసి తీస్తారో క్యాన్సర్ ఆపరేషన్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. కాకపోతే ఆపరేషన్ చేసిన ఏరియా కాకుండా ఇంకొంచెం చుట్టుపక్కల ఏమన్నా క్యాన్సర్ ట్యూమర్స్ ఏమన్నా చేరాయా లేవా అనేది వాటిని కూడా తీస్తాం. లింఫ్ నోడ్స్ అంటాం. ఓకే. ఎక్స్‌ట్రాగా వాటిని కూడా కట్ చేసి టెస్టింగ్ పంపిస్తారన్నమాట. ఓకే. ఫర్దర్‌గా ఆ టెస్ట్ రిపోర్ట్‌ని బట్టి పేషెంట్‌కి కీమోథెరపీ ఇవ్వాలా? లేకుంటే రేడియోథెరపీ ఇవ్వాలా? లేకుంటే అసలే పేషెంట్ జస్ట్ ఫాలో అప్ పెట్టొచ్చా లేదా అనేది క్యాన్సర్‌ని బట్టి ఉంటుంది. ఆ స్టేజ్‌ని బట్టి ఉంటుంది. ఆ క్యాన్సర్‌లోనే అదే స్టేజ్‌లో కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. దాన్ని హుహు. కూడా మనం జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తూ ఉంటాం. ఓకే. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుంటే కొంతమందికి సర్జరీ అయిన వెంటనే అందరికీ కీమో పెట్టాల్సిన అవసరం ఉండదండి. హుహు. వాళ్ళకొచ్చిన ఆ రిపోర్ట్ ప్రకారం హుహు. కొన్ని ఐహెచ్‌సి టెస్టింగ్ పంపిస్తాం. ఈఆర్, హుహు. పీఆర్, హెర్2 అని. వాటిల్లో ఏమన్నా పాజిటివ్ ఉంటే అప్పుడు దాన్ని బట్టి మనం కీమోథెరపీ గాని, ఇమ్యునోథెరపీ గాని, హార్మోనల్ థెరపీ గాని ఏమన్నా ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. కీమోథెరపీ ముఖ్యంగా ఏ స్టేజ్‌లో చేస్తారు? ఏ స్టేజ్ వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉంటుంది? అది గూడా అండి మళ్ళీ ఫస్ట్ అంటే పలానా స్టేజ్‌కి కాదు, పలానా ట్యూమర్‌కి అనేది చెప్పడానికి చాలా కష్టం. ఓకే. అంటే డిపెండ్స్ ఆన్ ఎవ్రీ పేషెంట్ టు పేషెంట్. మనకొక రొమ్ము క్యాన్సర్‌లోనే ఆల్మోస్ట్ 9 టైప్స్ ఉంటాయండి. అంటే హుహు. సపోజ్ వాటిల్లోనే కొంతమందికి అసలు కీమోథెరపీ అవసరమే ఉండదు. ఓకే. కొంతమంది కీమోథెరపీ లేకుండా ఓన్లీ హార్మోనల్ టాబ్లెటే సరిపోతూ ఉంటుంది. హుహు. సో, అలా ఇండివిడ్యువల్ అనమాట. పేషెంట్‌ని బట్టి పర్సన్ టు మనకొచ్చే పర్సన్ డిఫరెంట్ ఉంటుంది చాలా ప్రతిది డిఫరెంట్ గూడా. ఉంటుంది. ఓకే. చాలామంది అడుగుతుంటారు గూడా. సార్ మాకు తెలిసిన వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ ఉండింది. వాళ్ళకేమో ఎగ్జాక్ట్‌లీ. ఓన్లీ టాబ్లెట్స్ ఇచ్చేసారు. వాళ్ళకి ఇంకేం కీమోథెరపీ అవసరం లేదన్నారు. హ్మ్. కానీ మీరు మాకు మాత్రం కీమోథెరపీ పెట్టించుకోవాలి అంటున్నారు అని హ్మ్. అడుగుతారండి. అవునవును. ఎందుకంటే వీళ్ళకొచ్చిన ట్యూమర్ బయాలజీ వేరుంటది. ఓకే. ఓకే. మేబీ వాళ్ళ దాంట్లో త్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక వేరియంట్ ఉందన్నమాట. హుహు. సో, వాళ్ళలో అది వచ్చిండొచ్చు. అందుకని మేము కీమోథెరపీ సజెస్ట్ చేసుండొచ్చు. ఎందుకంటే ఆ ట్యూమర్ అగ్రెసివ్‌గా ఉంటది. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్‌లోనే కొంతమందికి చాలా మంచి ట్యూమర్స్ ఉంటాయి. మంచి క్యాన్సర్స్ ఉంటాయి. కొంతమందిలో చాలా అగ్రెసివ్‌గా ఉండే క్యాన్సర్స్ ఉంటాయి. సో, ఓకే. అలా అగ్రెసివ్‌గా ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం వాళ్ళలో కీమోథెరపీ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిస్తూ ఉంటాం. హుహు. సో, ప్రతి పేషెంట్‌లో మేము ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసే
అవి వాళ్ళకి తర్వాత ఏమన్నా అవసరమా లేదా అని డిసైడ్ చేస్తూ ఉంటామండి. ఓకే. ఇవన్నీ చాలా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి యాహ్! హెల్త్ యాహ్! ఇంట్లో. అంటే ఇప్పుడు మనిద్దరం ఇక్కడ కూర్చొని అసలుకి ఇవ్వాలా వద్దని డిసైడ్ చేయడం అనేది చాలా ఇట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్. యాహ్! ఒక పేషెంట్‌లోనే ఒక స్టేజ్‌లోనే ఆహ్, ఫలానా పేషెంట్‌లో అంటే డిఫరెంట్ పేషెంట్స్‌లోనే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ క్యాన్సర్స్ ట్రీట్మెంట్స్‌లో చాలా అడ్వాన్స్‌మెంట్ కూడా వచ్చేసింది గదా! సో, ఈ అడ్వాన్స్‌మెంట్‌లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా యూజ్ అవుతున్న అడ్వాన్స్‌మెంట్ ఏంటి? ఒకటి మెడికల్ ఆంకాలజీకి సంబంధించిందయితే అండి హ్మ్. అపార్ట్ ఫ్రమ్ కీమోథెరపీ అనేది ఎప్పటినుంచో చాలా రోజుల నుంచి ఉంది. హుహు. ఇమ్యునోథెరపీ అనేది కొత్తగా వచ్చిందండి. ఓకే. ఇమ్యునోథెరపీ ఏం చేస్తుందంటే మనం జస్ట్ ఆ ఇమ్యునోథెరపీ మాలిక్యూల్ అనేది నార్మల్ సలైన్‌లోనే ఎక్కించి బాడీకి ఎక్కిస్తాం పేషెంట్‌కి. 3 హుహు. వారాలకు ఒకసారి అట్లాగా ఒక హాఫ్ అన్ అవర్ ఇంజెక్షన్ అది ఎక్కువసేపు అంటే ఉండదు. ఇమ్యూనిటీ బేస్డా అండి అది? అలానే ఉంటుందండి. ఓకే. అది కూడా ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ అంటాం. అది కూడా ఒక కెమికలే. అది బాడీలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే టీ సెల్స్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి. ఓకే. ఆ ఆ ఇమ్యూనిటీ బూస్ట్ చేసిన సెల్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్‌గా క్యాన్సర్ కణాలని డ్యామేజ్ చేస్తుందనమాట వెళ్ళి. ఓకే. సో, అందుకని కీమోథెరపీకి, ఇమ్యునోథెరపీకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. కీమోథెరపీ ఇచ్చినప్పుడు చాలా వరకు నార్మల్ కణాల మీద కూడా యాక్ట్ చేసే అవకాశం ఉంటాయి. అందుకని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. హుహు. ఇమ్యునోథెరపీ ఏం చేస్తుందంటే హ్మ్. లోపల ఉన్న ఇమ్యూనిటీని బూస్ట్ చేసినప్పుడు ఆ ఇమ్యూన్ సెల్స్ స్పెసిఫిక్‌గా క్యాన్సర్ కణాలకి వెళ్ళి హుహు. అవి డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఓకే. సో, సో అవి వన్ ఆఫ్ ది అడ్వాన్స్‌డ్ ఇప్పుడొచ్చిన టెక్నాలజీలో. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అనేది. హుహు. కొంతమంది పేషెంట్స్‌లో నేను ఇంతకుముందు చెప్పినట్టు జీన్ అనాలిసిస్ పంపిస్తూ ఉంటాం. హ్మ్. అంటే పేషెంట్స్‌లో ఉన్న ట్యూమర్ శాంపుల్‌ని ఒక మాలిక్యులర్ అనాలిసిస్ టెస్టింగ్ పంపించినప్పుడు హ్మ్. అదేమన్నా స్పెసిఫిక్ ఒక మ్యుటేషన్ అనేది గాని ఏమైనా పాజిటివ్ వస్తే హ్మ్. వాటికి సంబంధించిన టాబ్లెట్ ఇస్తే కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకే. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ట్యూమర్స్‌కి ఇప్పుడు ఇలాంటి మాలిక్యులర్ అనాలిసిస్ గాని, ఇట్లాంటి టెస్టింగ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయితే అడ్వాన్స్ ఉన్నాయి. ఉన్నాయండి. అందరికి ఓకే. కీమోథెరపీ పెట్టాలనేది ఏమీ లేదండి. ఓకే. మనం మ్యుటేషన్‌లు ఏమన్నా అదృష్టం పాజిటివ్ ఉంటే ఓన్లీ టాబ్లెట్‌తో కూడా కంట్రోల్ చేసుకునే అవకాశాలైతే ఉంటాయి. అది ఓకే. కూడా డిపెండ్స్ ఆన్ మీరు సార్ అన్ని ట్యూమర్స్‌కి ఇట్లాగ ఉందా అంటే కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి లంగ్ క్యాన్సర్‌లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. లంగ్ హుహు. క్యాన్సర్‌లో అందరికి ఇలాంటి టెస్టింగ్ పంపిస్తాం. హ్మ్. వాటిలో కొన్ని మ్యుటేషన్స్ పాజిటివ్ వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ 30-40% వాళ్ళకి పాజిటివ్ వస్తుంటాయి. ఓకే. వాళ్ళకి స్టిల్ టాబ్లెట్‌తోనే చాలా ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్‌ని మనం మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు నార్మల్‌గా. ఓకే. సో, చాలామంది అంటుంటారు నాకు ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంది అని. ఆల్రెడీ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందా? అంటే ఏ విధంగా ఉంటుంది? అలా అంటే అసోసియేషన్ అంటే ఏం లేదండి. యాక్చువల్‌గా మనం ఇమ్యూనిటీ ఎక్కువ అని చెప్పడానికి లేదండి. హ్మ్. ఇమ్యూనిటీ నార్మల్ ఉందా లేదా అనాలి యాక్చువల్‌గా అయితే. అచ్చా! అవునులే అంటారా? అంటే వాళ్ళలో మంచి ఇమ్యూనిటీ ఉందా లేదా అనుకోవడం ఓకే. బెస్ట్. అంటే హై ఇమ్యూనిటీ అంటూ ఏమి ఉండదండి ఎక్కువ ఓకే. ఉండడం. కానీ ఇమ్యూనిటీ బావుందా లేదా అనేది స్పెసిఫిక్‌గా టెస్ట్‌లు అంటూ ఏమి ఉండదు. మెజర్ చేయలేం. హుహు. సపోజ్ ఎవరినైనా చూసారా మీకు చాలా టెస్ట్‌లు ఏమైనా చేయించి చాలా ఇమ్యూనిటీ బావుందని చెప్పడానికి లేదండి. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రెసిస్టెన్స్ పవర్ అండి. హ్మ్. ఇంతకుముందు ఎప్పుడన్నా మనం ఆహ్, ఇన్ఫెక్షన్స్‌కి ఎక్స్‌పోజ్ అయిన విధానం హ్మ్. గాని చిన్నప్పుడు, ఇంతకుముందు వచ్చిన డిసీజెస్‌ని బట్టి, హ్మ్. ఉన్న హెల్త్ స్టేటస్‌ని బట్టి బీపీ, షుగర్‌లు ఏమైనా ఉన్నాయా లేవా అసోసియేటెడ్ కోమార్బిడిటీస్ అంటాం. హుహు. ఇవన్నీ లేని వాళ్ళలో రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, హెల్తీగా ఫుడ్ తీసుకున్న వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళలో మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. ఓకే. మంచి ఇమ్యూనిటీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడన్నా అక్కడ ఇక్కడ బాడీలో క్యాన్సర్ సెల్స్ ఏమైనా క్రాప్ అప్ అవుతూ ఉంటే ఈ ఇమ్యూనిటీ వెళ్ళి వాటిని ఎఫెక్టివ్‌గా టాకిల్ చేయగలదు. ఓకే. సో, సో, దానివల్ల యూజ్ అవుతుంది. అవునండి. క్యాన్సర్ సెల్ అంటేనే ఒక కొత్త కణం బాడీలో. సో, హుహు. ఇమ్యూనిటీ ఏం చేస్తుంది? ఓహో! ఏదో బాడీలో కొత్త కణం స్టార్ట్ అవుతుంది. ఎక్కడో ఏర్పడిందని చెప్పి ఈ యాక్టివ్ అనే ఇమ్యూని సెల్స్ అనేవి వాటి మీదకి వెళ్లి డిస్ట్రాయ్ చేస్తుంది. సో, ఫ్యూచర్‌లో అనేది కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశాలనేది తగ్గుతుంది. ఓకే. అగైన్ ఈ ఇమ్యూనిటీ మెయింటైన్ అవ్వడం అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు డిపెండ్స్ ఆన్ హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, గుడ్ ఫుడ్ అంటే నార్మల్ డైట్, గుడ్ అమౌంట్ ఆఫ్ డైలీ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంటుంది. అంటే ఓకే. గుడ్ ఇమ్యూనిటీ అనేది మెయింటైన్ అవుతున్నాం. హుహు. సో, వాటి వల్ల ఈ బెనిఫిట్స్ అనేది మనం చూడగలం. ఓకే. సో, క్యాన్సర్ బారిన పడకుండా అంటే క్యాన్సర్ ఇంకా రాకుండానే ముందే టెస్ట్‌లేమైనా చేయించుకోవచ్చా? అంటే వెళ్లి అంటే బేసిక్ ఎగ్జామినేషన్ ఏమైనా ఉంటుందా? క్యాన్సర్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి? ఆహ్, యాక్చువల్‌గా అయితే అండి గైడ్‌లైన్స్ ప్రకారం అప్పుడు హ్మ్. అయితే అప్రూవ్డ్ టెస్ట్స్ ఉంటాయి. ఓన్లీ 2 ఉంటాయండి. అది కూడా ఓన్లీ ఫీమేల్స్‌లో. అంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం అది కూడా. హ్మ్. స్క్రీనింగ్ టెస్ట్ విధానం అంటే ఏంటంటే ఎవరికైనా క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్‌లో ఉందా లేదా అనేది కనుక్కోవడం కోసం స్క్రీనింగ్ టెస్ట్. హ్మ్. అంతేగాని టెస్ట్ ద్వారా మనకి ఫ్యూచర్‌గా రాకుండా ఉండడం కోసం అనేది స్క్రీనింగ్ అనమండి. ఓకే. అది వ్యాక్సినేషన్. ఓకే. వ్యాక్సినేషన్ వేరు, స్క్రీనింగ్ వేరు. ఓకే. వ్యాక్సిన్ ఏం యెస్. చేస్తుందంటే ఫ్యూచర్‌లో రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తుంది. హ్మ్.
వ్యాక్సిన్ అనేది యూజువల్లీ అది దాని కాన్సెప్ట్. స్క్రీనింగ్ ఏంటంటే అండి, మనకి బాడీలో అందరూ చూడడానికి నార్మల్గానే ఉంటారు, వాళ్ళకి ఏమీ లక్షణాలు బయట పడకపోవచ్చు, కానీ మనం ఆ టెస్ట్ చేసినందువలన ఫస్ట్ స్టేజ్ ఎర్లీగా ఉన్న స్టేజ్ క్యాన్సర్ అనేది గుర్తిస్తుంది. ఓకే. టిపికల్ ఎగ్జాంపుల్ అండి మ్యామోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించింది అప్రూవ్డ్ అండి. ఇంతకుముందు చెప్పినట్టు 45 ఇయర్స్ దాటిన వాళ్ళ ప్రతి ఆడవారు ఈ మ్యామోగ్రామ్ అని కానీ చేయించుకుంటే ఆల్మోస్ట్ 25% వాళ్ళల్లో మనకి ఇంతో అంత తేడా, అంటే రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అనేది గుర్తించేస్తుంది. అంటే వాళ్ళల్లో ఎర్లీ స్టేజ్ ఉందా లేదా అనేది తెలుసుకునేస్తుంటాం మనం. ఓకే. లైక్ మ్యామోగ్రామ్ ఇంకా వేరే క్యాన్సర్స్ కూడా ఇలా ముందే డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుందా లేదు, టెస్ట్? మ్యామోగ్రామ్ ఓన్లీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే. అండి. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కోసమే మ్యామోగ్రామ్. మ్మ్. మ్యామోగ్రామ్ అంటే ఏం లేదు, చిన్న ఎక్స్రే టెస్ట్. మ్మ్. అది కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది. పెయిన్ ఏమి ఉండదు, ఎక్కువ మేజర్గా ఏమి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మినిమల్ డోస్ ఆఫ్ రేడియేషన్ వెళ్తుంది. చాలా మంది ఎక్స్రే కదా, ఏమైనా అనవసరంగా బ్రెస్ట్కి ఏమైనా రేడియేషన్ ఇస్తున్నామేమో మ్మ్. అని భయపడుతుంటారండి. చాలా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ టెస్ట్ అండి అది. అది కూడా మనం 2 years once ఆర్ ఇయర్లీ వన్సే చేయించుకుంటాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండవండి దానివల్ల. ఓకే. కాకపోతే మనకి దాన్ని చేసినందువల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు ఈజీగా ట్రీట్ చేసేస్తుంటాం, స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఓకే. మెమోగ్రామ్ కాకుండా ప్యాప్స్మియర్ ఫర్ మ్మ్. సర్వైకల్ క్యాన్సర్, ఇది కూడా అప్రూవ్డ్ అండి. మ్మ్. అందరూ ఎవరైనా 21 ఇయర్స్ దాటిన వాళ్ళలో మ్మ్. ఎవ్రీ 3 years వన్స్ ఈ టెస్ట్ కానీ Pap smear. చేయించుకుంటే ఓకే. సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజ్లో ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. ఓకే. ఆ ఎర్లీ స్టేజ్లో ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్, అంటే ఎర్లీగా ఉన్నప్పుడు త్వరగా సర్జరీ చేయించేసుకోవడం, స్ప్రెడ్ కాకముందే మనం కనుక్కునేయడం అనుకోండి, మ్మ్. సిమ్టమ్స్ రాకముందే మనం తెలుసుకుంటున్నాం. ఇది కూడా అప్రూవ్డ్. ఓకే. ఫారిన్ కంట్రీస్లో అండి ఇవి మ్యాండేటరీ అండి చాలా వరకు. మ్మ్. మన దగ్గర ఇంకా రాలేదు, కానీ వస్తే బాగుంటుంది. యా. అంటే గవర్నమెంట్ మ్యాండేట్ చేసిందంట, ప్రతి ఉమెన్ ఈ ఏజ్ దాటిన తర్వాత కంపల్సరీ చేయించుకోవాల్సిందే. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారండి అంటే అంటే చేయించుకుంటున్నారు? ఈ మధ్య అవగాహన కొంచెం పెరిగిందండి. ఓకే. కొంతమంది వచ్చి అడుగుతున్నారు కూడా. మ్మ్. సార్ అంటే బేసిక్ హెల్త్ చెకప్ కోసం వచ్చే వాళ్ళలో ఇవి ఇంక్లూడ్ కూడా చేస్తున్నారు చాలా ఓకే, హాస్పిటల్స్ కానీ, ఓకే. డయాగ్నోస్టిక్ టెస్ట్ వాళ్ళు కానీ. మ్మ్. ప్యాప్స్మియర్ అనేది, మ్యామోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఇంక్లూడ్ చేస్తున్నారు కూడా. మ్మ్. అది కూడా మంచి హ్యాబిట్. సో ఓకే. ఓన్లీ ఫర్ హార్ట్ రిలేటెడ్ కానీ షుగర్ టెస్ట్లే కాకుండా మ్మ్. నేను చెప్పిన ఏజ్ గ్రూప్లో ఎవరైనా ఉంటే మాత్రం ఈ మెమోగ్రామ్ అనేది కానీ ఈ ప్యాప్స్మియర్ అనేది ఇంక్లూడ్ చేస్తే ది బెస్ట్ వే అనేది మన స్క్రీనింగ్ టెస్ట్ అనేది అందరికీ పెర్కులేట్ అవుతుంది సొసైటీలో. ఓకే. సో ఇవి మనకి నేను ఇప్పుడు చెప్పినట్టు ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడానికి కోసం స్క్రీనింగ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. yes, వ్యాక్సిన్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉంటాయి. Yeah. ఓన్లీ వ్యాక్సిన్ అప్రూవ్ టిల్ నౌ అండి హెచ్పివి వ్యాక్సిన్. ఇంకా ఏ ట్యూమర్కి, ఏ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ రాకుండా చేస్తుంది అనేది డెఫినెట్ ప్రూఫ్ అయితే లేదండి. చాలా వ్యాక్సిన్స్ ఇనిషియల్ స్టేజెస్లోనే బాగానే ఉన్నాయని చెప్పి ప్రూఫ్ వచ్చింది, తర్వాత ఫర్దర్ స్టేజెస్లో అవి ఫెయిల్ అయ్యాయి. రీసెంట్ గా కూడా ఒక జర్మనీ ఒక దానికి వస్తానండి, అది చాలా బజ్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఒకసారి Yeah, చెప్పిన done, తర్వాత please. దానికి వెళ్దాం. Yeah. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది ప్రతి చైల్డ్, అంటే బోత్ గర్ల్ అండ్ బాయ్, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ 9 years పైబడిన వాళ్ళు ఆర్ 9 yearsకి వచ్చిన వాళ్ళలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసుకోవాలండి. 9 నుంచి 27 years వరకు వేసుకోవచ్చు ఇది. ఓకే. ఒకవేళ 9 నుంచి 15 years ఏజ్ మధ్య ఉంటే మాత్రం బోత్ బాయ్ ఆర్ గర్ల్ 2 doses సరిపోతాయండి. ఫస్ట్ సపోజ్ ఈరోజు వేసుకుంటే అట్లీస్ట్ 2 months తర్వాత ఇంకో డోస్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సపోజ్ 15 to 27 years మధ్యలో ఉన్న వాళ్ళు 3 doses వేసుకోవాలి. కొంచెం బూస్టర్ డోస్ అనేది ఉంటుంది. ఆ 6 months గ్యాప్ తర్వాత వేస్తాం థర్డ్ డోసు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ చెప్పాలంటే రీజన్ ఎందుకు ఇస్తాము సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటంటే, సర్వైకల్ క్యాన్సర్ ఒక కారణం ఆల్మోస్ట్ 95 to 100% హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వచ్చేదే సర్వైకల్ క్యాన్సర్. ఓకే. సో ఎప్పుడైనా చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ ఇన్ఫెక్షన్కి ఎప్పుడైనా ఎక్స్పోజ్ అయ్యి ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది లైఫ్ లాంగ్ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది చాలా మంది. ఓకే. ఆ ప్రొలాంగ్ అయ్యే కొద్దీ అది మళ్ళీ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది సర్విక్స్లో. సో మనం వ్యాక్సిన్ ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది క్యాచప్ కాకుండా ఉంటుంది. ఓకే. సో సర్విక్స్కి ఇన్ఫెక్షన్ వచ్చే ముందు మనం వ్యాక్సిన్ వేస్తామండి. సో అది మెయిన్ ఇంటెంట్. అందుకనే మనం ఎర్లీగా వేసినందువలన ఎఫెక్టివ్నెస్ చాలా బాగుంటుంది వ్యాక్సిన్. ఓకే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాం. సో 25 years తర్వాత 30 years వాళ్ళు వేసుకునే అవకాశం ఉంటుందా? Vaccination? ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది. తగ్గుతుంది. వేసుకోవచ్చు, తప్పేం లేదు. వేసుకున్నందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండదు. రికమెండేషన్స్ ప్రకారం తీసుకుంటే 20 years 27 years వరకు కూడా వేసుకోవచ్చు అంటాం. కాకపోతే కొన్ని రికమెండేషన్స్ ఈవెన్ 45 years వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్తుంటాయి అన్నమాట. అంటే
మనం ఏజ్ పెరిగే కొద్దీ దాని ఎఫెక్టివ్‌నెస్ అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వెళ్తుంది. 27 ఇయర్స్ వరకు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. వన్స్ ఓకే. 27 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత వన్స్ రీజన్ ఎందుకంటే 27 ఇయర్స్ తర్వాత మెనీ విల్ గెట్ మ్యారీడ్. ఎగ్జాక్ట్. దే విల్ బి సెక్షువల్లీ ఎక్స్‌పోజ్డ్ అన్నమాట. సో, వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే వుమెన్ ఆర్ మెన్ హూఎవర్ గెట్స్ ఎక్స్‌పోజ్డ్ టు ది సెక్షువల్లీ ఎక్స్‌పోజ్డ్ ఆర్ విల్ హ్యావ్ దిస్ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ యాస్ ఎ నార్మల్ ఫినామినన్. సో, ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ క్యాచ్ అప్ అయ్యే ముందే మనం వ్యాక్సిన్ గాని వేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే. సో, ఆ ఇన్ఫెక్షన్ రాకపోతే క్యాన్సర్ కూడా రాదు. సో, ఇది బేసిక్ డిక్టమ్ అందరికి. ఓకే. సో, 27 ఇయర్స్, 28 ఇయర్స్ ఇప్పుడు ఒకవేళ వ్యాక్సినేషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోర్ దాన్ 27 ఇయర్స్ పైన ఏదైనా ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత టెస్ట్ చేయించిన తర్వాత చేసుకోవాలా? అవసరం లేదండి. ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆహా! మనకి ఉన్నా లేకపోయినా వేరే వేరియంట్స్ కూడా కాపాడుతుందండి. సపోజ్ ఓకే. హెచ్‌పివి సర్విక్స్ క్యాన్సర్ ఓన్లీ ఒక వైరస్‌తో రాదండి. వాటిలో కూడా చాలా స్ట్రెయిన్స్ అంటాం అన్నమాట. చాలా వేరియంట్స్ ఉంటాయి. 4 కామన్ వేరియంట్స్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఎవరికన్నా ఒక వేరియంటే ఇన్ఫెక్షన్ అయింటో వేరే వేరియంట్ వల్ల కూడా ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మనం ఇచ్చే వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 9 వేరియంట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తుందండి. 9 వేరియంట్స్ వల్ల వచ్చే క్యాన్సర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకనే ఈవెన్ 27 దాటిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనేది. ఓకే. సో, నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ హెచ్‌పివి వ్యాక్సిన్ ప్రివెంట్ చేసేది. ఇట్ ఆల్సో ప్రివెంట్స్ ఫ్రమ్ వల్వల్ క్యాన్సర్ ఇన్ వుమెన్. ఓకే. వెజైనల్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది. యానల్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది. ఈవెన్ కొన్ని ఓరియోఫెరెంజియల్ క్యాన్సర్స్ అంటాం. థ్రోట్‌లో వచ్చే క్యాన్సర్స్‌ని ప్రివెంట్ చేస్తుంది. ఇవి కాకుండా వాట్స్ అంటుంటాం. పులిపిరిలాగా వస్తూ ఉంటాయి అవును. జెనిటల్ ఏరియాస్‌లో. ఇవన్నీ బోత్ మెన్ అండ్ వుమెన్‌లో ప్రివెంట్ చేస్తుందండి. సో, సర్వైకల్ క్యాన్సర్ ఇచ్చే వ్యాక్సిన్ నాట్ ఓన్లీ ఫర్ సర్విక్స్‌కి సంబంధించింది కాదు. నేను ఇప్పుడు చెప్పిన వాటికి కూడా ప్రివెన్షన్ అనేది చేస్తుంది. ఓకే. అంత సో, బెనిఫిట్ ఉంటుందన్నమాట. గ్రేట్. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన పెంచుకొని ఖచ్చితంగా తీసుకోవాలి. అవును. వన్ ఆఫ్ ది సేఫ్ వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ అండి. చాలా మందికి వ్యాక్సిన్ అనగానే సో, ఎందుకంటే అది యంగ్ ఏజ్‌లో వేస్తున్నాం కాబట్టి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయని కొంతమందికి అపోహలు అవును. ఉంటాయండి. నాట్ ప్రూవెన్ అసలుకి లేదు అలాంటి. అందరూ అలాంటి అపోహగా పెట్టుకోకూడదు. వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వ్యాక్సిన్. ఎందుకంటే దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్‌లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ నేను చెప్పిన ఏజ్ గ్రూప్ రీచ్ అయిన వాళ్ళు అందరూ వేసుకుంటే చాలా బెస్ట్ ఉంది. ఓకే. సో, కమింగ్ టు అవర్ న్యూ వ్యాక్సిన్. న్యూ సో, వ్యాక్సిన్ అండి. నేను కూడా 1 వీక్ నుంచి అది వింటూ ఉన్నా. అందరూ అడుగుతున్నారు యాహ్! అని నాకు తెలిసిన వాళ్ళే వాట్సాప్ మెసేజెస్‌లో చూపిస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఒక అది చూడగానే అసలుకి ఎంత మిస్‌లీడింగ్ ఉంటున్నాయంటే ఆ మెసేజెస్ ఫాల్స్ హోప్‌ని క్రియేట్ చేస్తున్నాయండి. అవును. హోప్ ఉండడం మంచిదే. ఏ వ్యాక్సిన్ అయినా కానీ ఇనిషియల్ స్టేజెస్‌లో కొంచెం గుడ్ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. ఆ హోప్‌తోనే మనం ఫర్దర్‌గా మిగతా ట్రయల్స్‌లోకి వెళ్లి రిలీజ్ చేస్తారు. ఓకే. కాకపోతే అన్నెసెసరీ హైప్‌ని ఒక బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ హోప్‌ని తీసుకొని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎమోషన్స్ క్యాచ్ అప్ చేస్తున్నారు అన్నెసెసరీ. ఎందుకంటే అది కూడా రష్యన్ వ్యాక్సిన్. రష్యా అంటే ఈ మధ్యలో న్యూస్‌లో ఎక్కువ ఉంటుంది కదా! సో, రష్యా నుంచి వచ్చే వ్యాక్సిన్ ఇవన్నీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతది. అందరికీ హెల్ప్ చేస్తారని ఒక అపోహ. అపోహ అని కూడా కాదు కానీ వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఓకే. స్ప్రెడ్ అవుతుందండి. సో, ఈ వ్యాక్సిన్ అంటే ఏంటంటే దీన్ని ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ అనేది పేరుతో వచ్చిందండి. రాలేదు యాక్చువల్లీ మార్కెట్‌లోకి అయితే రాలేదు. ఎంటెరోమిక్స్ అని పెట్టున్నారు. ఈ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ అయినా కానీ ఒక హ్యూమన్‌కి మనకి అప్రూవ్డ్‌గా సపోజ్ ఇంతకుముందు చెప్పినట్టు హెచ్‌పివి వ్యాక్సిన్ మనం ఇస్తున్నామంటే అవన్నీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిన తర్వాతనే అది అందరికీ ఇస్తారండి. సొసైటీలో అందరికీ ఇస్తారు. ఓకే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ అనేది ఓన్లీ ఫేజ్ 1 ట్రయల్ మాత్రమే చేశారు దానికి. ఫేజ్ 1 ట్రయల్ అనేది ఏంటంటే అండి అది సేఫ్‌గా ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం. ఇట్ టెస్ట్ ఓన్లీ సేఫ్టీ నాట్ ఎఫికసీ. ఓకే. దానివల్ల ఆ వ్యాక్సిన్ అనేది హ్యూమన్స్‌లో సేఫ్‌గా ఇవ్వచ్చా లేదా అనేది మాత్రమే టెస్ట్ చేస్తారు అది. అంతేగాని దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని నిర్ధారణ చేసే ట్రయల్ కాదు అది. ఫస్ట్ ఫేజ్ 1 ట్రయల్ అనేది. ఫేజ్ 1కి ముందు కంటే యానిమల్స్‌లో టెస్టింగ్ చేసి ఉంటారు. అప్పుడు ఫేజ్ 1 అయితే పాస్ అయినట్టే వచ్చిందనమాట న్యూస్ ప్రకారం. అది కూడా 48 వాలంటీర్స్‌లో టెస్ట్ చేశారండి. 48 వాలంటీర్స్‌లో టెస్ట్ చేసి అందరికి యూజ్ చేస్తాం ప్రపంచం అంటే ఎవరు నమ్మలేము కూడా. అది నమ్మము కూడా. వాళ్ళు కూడా రష్యా వాళ్ళు ఊరికే ఏమీ ఇవ్వరండి. అన్లెస్ ఇట్ అండర్‌గోస్ ఫేజ్ 2 ట్రయల్, ఫేజ్ 3 ట్రయల్. సో, ఫేజ్ 2 ట్రయల్ ఏం చేస్తామంటే దాని ఎఫికసీ ఉందా లేదా? ఆ వ్యాక్సిన్ ఇచ్చినందువల్ల క్యాన్సర్ అనేది కంట్రోల్ అవుతుందా లేదా అనేది చూస్తారు. అది ఫేజ్ 2 పాస్ అయిన తర్వాత ఫేజ్ 3 ట్రయల్‌కి వెళ్తాం. థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌లో టెస్ట్ చేస్తాం. సో, థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌లో కూడా అది మంచి ఎఫికసీ చూపిస్తుందా లేదా అనేది టెస్ట్ చేసిన తర్వాతే బయటకు వస్తుంది. సో, ఇప్పుడు ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ అనేది 48 వాలంటీర్స్‌లో టెస్ట్ చేశారు.
అది కూడా ఫుల్ బ్లోన్ కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో మాత్రమే. ఓకే. అందరూ అనుకుంటుంటారు ఒక్క వ్యాక్సిన్‌తో అసలుకి ప్రపంచంలో ఇంకా ఎవరికీ గాని ఏ క్యాన్సర్ రాదు. అవును. ఆ చాలా వ్యాక్సిన్ క్యాన్సర్స్‌కి బయటకొచ్చేసింది అనేది యాహ్! ఉంది. అది రాంగ్ అండి. అది కాదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఉన్న సైంటిఫిక్ డేటా ప్రకారం మాత్రం హ్మ్. కోలాన్ క్యాన్సర్‌లో వాడున్నారు. వాళ్ళల్లో గూడా కొంచెం రెస్పాన్స్ రేట్స్ చూపిచ్చాయని ఉందంతే. ఓకే. అంటే ఉన్న క్యాన్సర్ కొంచెం డిక్రీజ్ అయిందంటాం. హుహు. అంటే కానీ ఉన్న క్యాన్సర్ మొత్తం అది మాయం చేసిందనేది ఎక్కడా మనకి ప్రూఫ్‌గా లేదు అది. యాహ్! ఉన్న రిపోర్టింగ్ ప్రకారం. ఓకే. అది కూడా న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం గాని, హుహు. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఎగ్జాక్ట్‌లీ. కానీ. బట్ సేఫ్టీ ప్రకారం వాడొచ్చు అనే ఉంది. సో, హుహు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వ్యాక్సిన్ అనేది మనకు రాకుండా ఉండే ప్రివెంట్ చేసుకోవడానికి ఉండాలే గాని, వన్స్ వచ్చిన వాళ్ళలో అది కంట్రోల్ చేసుకోవడానికి వస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు ఫ్యూచర్‌లో. యెస్. యెస్. బట్ హోప్ ఈస్ దేర్. మనం కూడా హోప్ చేద్దాం. బట్ అన్నెసెసరీ ఫాల్స్ న్యూస్‌ని క్యారీ ఆన్ చేయడం గాని, హ్మ్. ఆహ్, ఒక ఫాల్స్ హోప్‌ని స్ప్రెడ్ చేసుకొని ఇవన్నీ మనం అన్నెసెసరీగా థింక్ చేయడం అనేది మంచిది కాదు. యెస్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో, చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారు. చాలా డౌట్స్ క్లియర్ అయిపోయింది ఈ ఒక ఇంటర్వ్యూ తోటి. థాంక్ యూ సో మచ్. సో, థాంక్ యూ. చూసారు కదండీ! ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. సో, ఇంటర్వ్యూలో క్యాన్సర్‌కి సంబంధించిన చాలా విషయాల గురించి డిస్కస్ చేసాం. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ఫుల్‌గా చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ హెల్త్ ఫర్ మోర్ డీటెయిల్స్.